స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న సేవకులకి, వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. బేస్ తగ్గించి ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ మొదటి రోజు తండ్రి, ఈ రాత్రికాలపు సభలో స్థానిక సంఘము తండ్రి ఏర్పాటు చేసిన బృందము కోరినట్టుగా కుటుంబ ఆశీర్వాద తండ్రి ఈ మొదటి సదస్సులో కుటుంబాలకు కావాల్సిన తండ్రి కొన్ని అమూల్యమైన సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తుండగా మాతో మా అందరితో మీరు ఉండండి. మరలా పురాతనమైన సంగతులు ఒకసారి మీ జ్ఞాపకం తెచ్చుకొని మా కుటుంబాలను తండ్రి మీకు ఏ విధముగా తండ్రి జవాబుదారిగా మేము వ్యవహరించాలో మాకు నేర్పించండి. కేవలం భక్తి జీవితంలో పొందుకోవడమే కాదు, కానీ మీరు అడిగిన దానికి తండ్రి మేము సిద్ధపాటుతో ఉండాలన్నది కూడా తండ్రి మాకు భక్తిలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నేరుగా కుటుంబాలతో మాట్లాడండి, కుటుంబాల్లో బట్టి సరిచేసుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ నిలబడండి అను తండ్రి. కేవలం మీ ఆత్మ సహాయంతో మీ చిత్తానుసారంగా నేను నడిపింపబడి సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మేము లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? బేస్ తగ్గించాను. రేపు వీలైతే ఈ లైట్ తీసి ఇక్కడ కట్టండి, నాకు ఎవ్వరు కనిపించట్లేదు. సరే, ఈ మొదటి రోజు ప్రత్యేకముగా స్థానిక సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన అంశం కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబాలు దేవుడి పట్ల ఎట్లా దీవెనలు పొందాలన్న దాని మీద మొట్టమొదటిసారిగా చెప్పమని కోరుకున్నారు. ఏదైతే మనం దీవెన కూర్చి దేవుని దగ్గర ఎదురు చూస్తామో ఆ ఎదురు చూసిన వైనాన్ని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. అలా లేని నాడు దేవుని ఎడల భయభక్తులు కలుగున్నామని చెప్పుకుంటున్న మనమే దేవునికి కాస్తంత వికారమైన స్వభావంతో కూడా ఆయన ఎదుటి నిలబడగలం. వాక్యానుసారంగా కొన్ని విషయాలు మన కుటుంబాల గురించి నేర్చుకోవాలి అంటే కాస్తంత మనం బైబిల్ని పరిశీలించాల్సినదే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంచెం ప్లీజ్ దూరం పెట్టండి బ్రదర్, దూరం పెట్టండి. ఓకే, క్రైస్తవ బిడ్డలుగా దేవుని దగ్గర మనం దీవెనలు పొందాలన్న ఆతృత మనకుంటుంది. ఆ ఆశీర్వాదం కొరకు మానవుడిగా మనం చాలా విధాలుగా దేవుణ్ణి ఎదుర్కోవాలనుకుంటాం. కాకపోతే బయటి వారికి క్రైస్తవులైన మనకి కాస్తంత తేడా ఉంది. బయటి వారు దేవుడి దగ్గర మొక్కుబళ్ళు చెల్లిస్తే దీవెనలు వస్తాయి అనుకుంటారు. బయటవారు కొన్ని మూఢనమ్మకాలు నమ్మితే దేవుని దగ్గర దీవెనలు వస్తాయి అనుకుంటారు. అది బయటవారు, వాక్యం తెలియని వారు. మన వాక్యం ఎరిగిన వారు గనక వారికి మనకి తేడా ఉంది. వాళ్ళు వ్యవహరించిన తీరుతెన్నులు మనం వ్యవహరించకూడదు. ఎందుకంటే మన వాక్యము చేత పిలువబడిన దైవ జనాంగం కనుక. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులైన వారు కూడా ఇలా లోకానుసారమైన కొన్ని విషయాలు నమ్మడం బాధాకరం. ఎందుకంటే మనిషికి కలిసి వస్తుందంటే మనిషి ఏదైనా చేస్తాడు. ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత మీకు ఏది పని అవ్వట్లేదు అనుకోండి, మనం వేరే చర్చికి వెళ్ళిపోతాం. అది మన వ్యవహారం. అది మనకి ఎమ్మెల్యే నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యేను మార్చేస్తాం మనం. సేమ్ ఈ రాజకీయ రొంపు వ్యవహారం
మనం దేవుడి దగ్గర కూడా చూపిస్తాం. అరే ఈ చర్చికి వచ్చిన తర్వాత మేము చేసుకున్న ప్రార్థనకి జవాబు రావట్లేదురా అన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈ చర్చికి కాదు ఆ చర్చికి వెళ్తే పని అవుతుందంటే చర్చి మార్చేస్తామ్మా. అలాంటి మార్చే బుద్ధున్న వారు ఎంతవరకు దిగజారుతామంటే ఈ దేవుడిని కాదు ఆ దేవుడిని నమ్ముకుని ఇంకా పనులు బాగా జరుగుతాయంటే ఆ దేవుడిని కూడా నమ్ముకుంటాం. అదేంటంటే అలా కూడా ఉంటారంటే అలా ఉంటారనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తా. ఆవిడ క్రైస్తవ సంఘ పెద్ద, మా ఏరియాలో అండి, మీ ఏరియాలో కాదు. ఎవరైనా ఇక్కడ చెకింగ్ చేయకండి, ఆధార్ కార్డులు అడగకండి. ఆవిడ క్రైస్తవ సంఘ పెద్దగా ఆవిడ పనిచేస్తుంది. ఎవడో ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కొంచెం బాధలు చెప్పుకుంటారు కదండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు. సరే ఎందుకోనండి మాకేం కలిసి రావట్లేదు, అన్ని పరిస్థితులు బాగాలేదు, అందరం కష్టపడతాం కానీ మా జీవితం ఎదుగు లేదు బతుకు లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఏం అర్థం కావట్లేదు మా జీవితాన్ని అని అన్నది. అంత విన్న తర్వాత పెద్ద మనిషి అన్నాడు, మీ ఇంట్లో ఎందుకు కలిసి రావట్లేదంటే ఆ మూలన బరువు ఎక్కువైపోయింది అన్నాడు. అంటే ఏంటి సార్ అంది. ఈ సైన్యంలో బరువు ఉండకూడదు. వెంటనే మార్చేసింది ఆవిడ. మరొకడు వచ్చి అంటాడు, ఈ కిటికీ ఎందుకు ఎట్టారు ఇక్కడ అంటాడు. ఏ కిటికీలు ఉంటే ఏమిందంటే కిటికీలు ఉంటే నీ సంసారం కుదురుండదు అన్నాడు. కిటికీలు మార్చేశారు. ఈ తలుపు ఎందుకు ఎట్టారు, ఈ గుమ్మాన్ని ఎందుకు ఎట్టారు, ఈ దిక్కు ఎందుకు ఎట్టారు, ఎవడ మీకు బిల్డింగ్ కట్టిందని అడిగాడట. ఎవడ హైదరాబాద్లో. అలా అడిగితే ఏం చెప్పారు, ఇదిగో అన్ని బిల్డింగ్స్ మీ బిల్డింగ్ కన్నా ఎత్తున్నాయి, అందుకే మీకు ఎదుగులేదు. మరేం చేయాలి సార్ అంటే మీ బిల్డింగ్ను కొంచెం హైట్ పెంచండి అన్నారు. అంతే అండి. వాడు క్రైన్ తీసుకొచ్చాడు, ఆ బిల్డింగ్ హైట్ పెంచాడు. ఆ పెంచిన తర్వాత ఆ బరువు తట్టుకోలేక బిల్డింగ్ పక్క బిల్డింగ్ మీద పడిపోయి కూలిపోయింది. ఇలాంటి పనులన్నీ చేయట్లేదు చెప్పండి. మరికొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. మాకెందుకు ఆశీర్వాదం కలిసి రావట్లేదంటే ఆ ఎదురింటోళ్ళు ఏడుపు ఎక్కువైపోయిందండి మాకు అంటారు. మన శాతగానతనం అని చెప్పం, ఎవరి మీద గెంటేస్తాం, ఎదిరింటోళ్ళు ఎప్పుడు ఆ ఎదమొఖాలు వేసుకుని మాకు కనబడతారు, వాళ్ళ వల్ల ఇలాగ అయిపోయాం మేము. మరికొంతమంది ఏమంటారో చెప్పనా, అది ఆడ ముఖం కనబడినప్పుడు అనుకున్న ఈరోజు ఎదురు జరుగుతుంది. పిల్లి ఎదురొచ్చింది, ఎదురింటోళ్ళు ఎదురొచ్చారు, రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, అసలు ఇవేమీ కారణాలు కాదు. మరికొంతమంది కాస్తంత బైబిల్ భాష క్రిస్టియన్ టెర్మినాలజీ తెలుసున్న వాళ్ళు ఏమంటారంటే అంతా సాతానుగడ చేస్తున్నాడండి మా ఇంట్లో అంటారు. ఆడు కంగారు అయిపోతాడు తెలుసా. ఎవరు ఒరే అసలు నువ్వు చేసుకున్న వాటికి నాకు సంబంధం ఏంటరా, నా మీద గెంటేస్తున్నావు. మాట్లాడితే మనం ప్రతీది ఎవడి మీద గెంటేస్తాం చెప్పండి. ఆడు కంగారు అయిపోతాడు. మరీ ఇంత ఎలా చేసేకంటారు నన్ను అనుకుంటాడు. ఎవరు సాతాను కారణం అని ఒకరు అంటారు, ఈ సైన్యం కారణం అని ఒకరు అంటారు, లేదు ఎదిరింటోళ్ళు కారణం అని ఒకరు అంటారు. మరికొంతమంది ఏమంటారంటే బయట వాళ్ళు మనోళ్ళు కూడా కలిసారు ఈ మధ్య, ఏదో గ్రహం తేడాగా తిరుగుతుంది ఇక అన్నారు. గ్రహమే ఇంకేకంగానే గ్రహమే తేడాగా తిరుగుతుంది, గ్రహాన్ని శాంతింపు చేయి అన్నారు. గ్రహాన్ని ఎలా శాంతింపు చేస్తారండి? గ్రహాన్ని శాంతింపు చేయడం అంటే ఆయన జేబులోకి ఎంత ఎట్టడం అంతే శాంతింప. మరికొంతమంది గ్రహాలు అన్నారు, రకరకాలు అన్నారు. కానీ నేను ఒక విషయం అడుగుతున్నాను, బైబిల్ని అడిగితే అసలు ఇలాంటి ఆశీర్వాదాలకు బదులు మనకు ప్రమాదాలు ఎలా వస్తున్నాయని బైబిల్ని అడిగితే నీ ఎదిరింటోళ్ళు కాదు, నీ వెనకింటోళ్ళు కాదు, నీ పొరుగింటోళ్ళు కాదు, ఈ గ్రహాలు కాదు, ఈ జంతువులు కాదు, ఈ మనుషులు కాదు, ఈ సాతానికి అంత సీన్ లేదు. మరి ఏంటి ప్రభు అని అడిగితే నీ ప్రాబ్లం నువ్వే కారణం. నీ కుటుంబంలో ఇలాంటి కుదురులేని పరిస్థితులు రావడానికి కారణం మీరే అని చెప్పింది. అదే అట్లా ప్రభు అంటే మీ జీవితాన్ని మీరు ఒక్కసారి పరీక్షించండి, దానికి కారణం మీరే అవుతారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక ఆయన పెద్ద చర్చ కట్టడానికి రెడీ అయ్యి దానికి ఆహ్వానానికి పలకడానికి ముందు అక్కడ పునాదులు వేస్తారు కదండి. ఆ పునాదులు వేసే సమయానికి ఆ పునాదుల కార్యక్రమాన్ని సరిగ్గా 11:30కి దాన్ని చేయాలనుకున్నారు. 11:30కి ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు బేపనైన ముహూర్తం ఆ టైంకే పెట్టాడట. పాస్టర్ గారు ఇలాగుంటే నేను చెప్తున్నాను, విశ్వాసులు ఎలా ఉంటారండి?
మరొక ఆవిడ పాస్టర్ గారితో సీరియస్గా గొడవడుతుంది. ఏమని? ఇదిగో అయ్యగారు, రేపు మా కార్యక్రమం జరుగుతుంది మా ఇంట్లో, మీరు ఎగ్జాక్ట్ 11:30కు వచ్చేయాలంది. ఏ అని అడిగాడు. కొంచెం ట్రాఫిక్ జామ్లో లేట్ అవుతుంది, 10 నిమిషాలు అంటే ఇట్లా వస్తాంలే అన్నాడు. అలా కుదరదు సార్, మీరు ఎగ్జాక్ట్ 11:30కు వచ్చేయాలి. ఏ అంటే బేపనైన ముహూర్తం ఆ టైంకి పెట్టాడు అన్నమాట. ఇవన్నీ దేనికి చేస్తున్నారు చెప్పండి? కలిసి రావాలి. మనకి ఏదో ఒకటి కలిసి రాకపోతే ప్రమాదం. ఆ కలిసి వచ్చే దానికి అవసరమైతే జంతువుల్ని బలేస్తాం. కలిసి వస్తుందంటే మీ సైడే కొంతమంది రాజకీయ నాయకులు నరబలులు కూడా వేశారు ఇక్కడ. కలిసి వస్తుందంటే ఏదన్నా చేస్తారు. కలిసి వస్తుందంటే ఇదిగో దేవుణ్ణికి ఇలా చేస్తాడంటే ఆశీర్వాదం పొందుకోవడానికి ఏదైనా చేస్తారు. కానీ కారణం ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు మనం అనుకున్నంత ఈజీగా వచ్చినా దాంతో చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎట్లా అండి అని అడిగితే బైబిల్లో కొన్ని విచిత్రమైన అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు మీరు తిరిగేసినప్పుడు అరే ఆశీర్వాదం కాస్త ఎందుకు ప్రమాదమైందబ్బా అని మనకు అర్థం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి, క్వశ్చన్స్ అడుగుతాను. బైబిల్ మనం ఎక్కువ చదువుతున్నప్పుడు మనుషుల చరిత్రలు ఎక్కువ రాయబడ్డాయి. దీవెనలు పొందుకొని రోజు రోజుకి వెదిగిపోయిన భక్తులు ఉన్నారు. దీవెనలు పొందుకొని రోజు రోజుకి వర్ధెల్లిపోయిన కుటుంబాలు ఉన్నాయి. దీవెనలు పొందుకుని రోజు రోజుకి దిగజారిపోయి సూసైడ్ చేసుకున్న భక్తుల చరిత్రలు ఉన్నాయి. అంటే దీవెనతోనే ఎదిగిన వారు ఉన్నారు, దీవెనతోనే చనిపోయిన వారు ఉన్నారు. ఎవరున్నారంటే ఒక విచిత్రమైన 3 సూసైడ్ కేసులు ఉన్నాయి బైబిల్లో. వాళ్ళ ముగ్గురు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో చెప్పనా? మనం ఏదైతే టైటిల్ వేసుకున్నామో ఆ ఆశీర్వాదం వల్ల చచ్చిపోయారు. అంటే ఆశీర్వాదాలు అడగొద్దండి అంటే అడగొద్దని కాదు, నువ్వు అడుగు, నిన్ను సీఎం అని చేయమని అడుగు, చేస్తాడు. కానీ జాగ్రత్త. నాకు ఇల్లు లేదు ప్రభువా, నాకు ప్యాలెస్ అని అడుగు, ఈయన ఇచ్చే దేవుడే. ఈయన రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కాదు, అంతకు మించే ఇస్తాడు. కానీ ఇచ్చే ముందు షరతులు వర్తిస్తాయి. మనం మాట్లాడితే మోకాళ్ళు వేసి కిరాణా లిస్ట్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తాం దేవుని దగ్గర. ప్రభువా మరి హెల్త్, ప్రభువా వర్త్, ప్రభువా జాబు, ప్రభువా అది ఇది మొత్తం మాట్లాడి ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత అదే కర్నూలులో కూడా మా చుట్టాలు ఉన్నారు ప్రభు, వాళ్ళని కూడా మర్చిపోకు. అలాగే ఈ మధ్య కువైట్ వెళ్ళారు, వాళ్ళని కూడా మర్చిపోకు. అలాగే పాప అక్కడ బీఈడీ చేస్తుంది, మర్చిపోకు. ఎన్ని లిస్టులు చదువుతామండి? మీరు ఎన్నైనా చదవండి, మీరు ఎన్నైనా అడగండి, ఇచ్చే దేవుడే. కానీ ఆ ఇచ్చిన దేవుడితో కాస్తంత ప్రమాదం ఉంది. అవి తెలుసుకోలేదు. ఆశీర్వాదాలు అడిగినంత ఈజీ కాదు, ఆశీర్వాదమే మనకు ఉరుతాడై కూర్చుంటాయి. ఆ ముగ్గురు జీవిత చరిత్రలు మీరు చూడండి. మొట్టమొదట ఒక జీవిత చరిత్ర చూద్దాం. ఆయన ఒక రాజు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయింది ఆయనే. ఇశ్రాయేలు మొట్టమొదటిగా కోరుకున్న రాజు కూడా ఆయనే. ఎవరైనా? సౌలు గారు. ఆ సౌలు రాజు అయ్యాడు. సౌలు గారు రాజు అవక మునుపు సామాన్యంగా గాడిదలను కాసుకునేవాడు ఆయన. అదేంటంటే గాడిదలను కాస్తారంటే ఆ రోజుల్లో గాడిదలను మెయింటైన్ చేయడం అంటే ఈ రోజుల్లో కార్లు మెయింటైన్ చేయడంతో సమానం. ఎందుకంటే ఆ రోజుల్లో వాహనాలు ఏంటి? గాడిదలే. నాకు విచిత్రం ఏంటి చెప్పనా? ఎక్కడ గాడిదలు కనపడగానే మీ కర్నూలులో కనపడతాయి. నిజంగానే వచ్చిన నేను వాటినే చూస్తాను, మా సైడ్ ఉండవు అవి. ఆ రోజుల్లో గాడిదలు మెయింటైన్ చేసేవారు. గాడిదలు మెయింటైన్ ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నత కుటుంబాలు ఉన్నారో వాళ్ళే మెయింటైన్ చేసేవారు వాటిని. పశు సంపద ఎంత ఉంటే అంత రాయల్ ఫ్యామిలీ అన్నమాట. అలాంటి రాయల్ ఫ్యామిలీ సౌలు గారిది. వాళ్ళ నాన్నగారు బాగా పశు సంపద కలిగి ఉన్నారు. వాళ్ళ నాన్నగారు బిజినెస్ మెయింటైన్ చేసేవాడు. ఈ అబ్బాయి ఇశ్రాయేల్ అందరు కుర్రోల కన్నా హైట్ ఎక్కువ ఉంటాడు. ఇశ్రాయేల్ కుర్రోలు అందరిలో ఎత్తైనోడే కాదు, అందగాడు కూడా. చూడ్డానికి బాగుంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుందట. ఆయన ఎవరు ఏ ఇశ్రాయేలు పురుషుడు వచ్చినా ఆయన భుజాల దగ్గరికి మాత్రం వస్తాడు. అంత హైట్ ఉన్న పర్సన్ అట. అంత హ్యాండ్సమ్గా ఆయన ఉన్న సౌలు గారు గుండెల్లో మాత్రం ధైర్యం తక్కువ అట. ఎవరికి? సౌలు గారు. భయం ఎక్కువ, తక్కువ మాట్లాడతాడు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎదురుగా వచ్చి మాట్లాడు, కొత్తవారు ఎవరైనా ఉంటే లోపల ఉండి మాట్లాడుతాడు. అంత బెదురు స్వభావం కలిగిన వాడు సౌలు.
అలాంటి వ్యక్తిని దేవుడు రాజుని చేశాడు. ఎప్పుడైతే దేవుడు రాజుని చేశాడో సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు? బాగా వినండి, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈయన 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ పరిపాలన జరుగుతుంది. ఒకరోజు అపోజిషన్ ఫిలిస్తీన్లు ఉన్నారు చూసారా, వాళ్ళు భయంకరమైన యుద్ధాన్ని ప్రకటించారు. అందులో ఒకడు పెహలవాన్ని తీసుకొచ్చారు అక్కడ నుండి. సౌలే హైట్ అనుకుంటే సౌలే ఆడి భుజాల కాడకు వచ్చేలా ఉన్నాడట. ఆడెవడు? ఆడి పేరే గొలియాతు. ఆడిని చూస్తేనే పగలే కళ్ళకు వచ్చేలా ఉన్నాడు. అలా ఉన్నాడు. ఆ డాల్ ఉంటుంది చూసారా, డాల్ అంటే ఎదుటోడు బాణం వేసినా, ఎదుటోడు ఆయుధం విసిరినా ఆ డాల్ని అలా అడ్డు పెడతారు. ఈ రోజులో బుల్లెట్ ప్రూఫ్ ఎలా అయితే వాడుతున్నామో ఆ రోజు డాల్ వాడేవారు. ఆ డాల్ని అలా అడ్డంగా పెడితే ఆ ఎదురు వచ్చే శత్రువు యొక్క బాణాలని అడ్డగించారు. వాడు అడ్డగించి ఆ డాల్ వెనకాల సామాన్యులైన నీలాంటి వాళ్ళు, నాలాంటి వారు 6 దాక్కొచ్చట. ఇటు ఒక సామాన్యులు 6 దాక్కుండంటే తలజాసుకునేంత డాల్ అంటే ఆడు ఎంత ఎత్తుంటే అంత డాల్ ఆడతాడు చెప్పండి. కొంతమందిని చూసారా, వాళ్ళ పాదాలు చూస్తే భయం వేస్తే, చెప్పుల షాపులో చెప్పులు దొరక వాళ్ళకి. ఏమో చూస్తేనంత భయం వేస్తే వాడి కాలు కానీ ఆడి భుజం కానీ వాడే ఈటట ఏకముగా 2 మోసుకొచ్చేవారు. ప్రత్యేకించి ఒకడు బలమున్నవాడో లేదా తక్కువ బలమున్నవారో 2 ఈటి మోసుకురావాలి, అంత బలశాలి. అలాంటి వాడు అక్కడ నిలబడి ఒక మాట అన్నారు, అబ్బాయిలు మీరందరూ మా మీదకి యుద్ధానికి రావడం, మేమందరం మీ మీదకి యుద్ధానికి రావడం ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. మా నుండి నేను ఒకడిని వస్తాను, మీ నుంచి ఒకటి రండి. ఈరోజే ఇక్కడే ఈ యుద్ధ భూమిలో మీరేటో మేమేంటో తేల్చేసుకుందాం. వాడిని చూస్తేనే సగం భయం వేస్తుంది. వాడి మీదకి ఎవడైనా ఫైట్కి వెళ్తాడా? ఎవరు వెళ్ళలేదు. అందరూ గుడారాల్లో దాక్కున్నారు. సౌలు గారు కూడా గుడారాల్లో దాక్కున్నాడు. ఆ సీన్ అంతా మీకు తెలుసు. ఆ కుర్రోడు వచ్చాడు రింగులు తలేసుకుని, చాలా లేత కుర్రోడు, 16 సంవత్సరాలు ఉంటాయండి కుర్రోడికి. ఆ రింగులు తలేసుకుని వచ్చిన కుర్రోడు విని తట్టుకోలేకపోయాడు. తర్వాత మనకు తెలుసు ఫైట్ చేశాడు. ఆ అరుస్తున్న గొలియాతు గాడిని ఆయన కత్తి తీసి ఆ గొలియాతు కత్తి చేతే దావీదు వాడి తల నరికేసి అక్కడి నుంచి ఆ కేకలు వేసుకుంటూ వస్తున్నప్పుడు దావీదు గారిని చూసి అందరికీ చాలా విచిత్రంగా అనిపించింది. అరే ఎంత కుర్రోడు అంత పెద్దోడిని కొట్టాడు, ఇతడు మామూలు మనిషి కాదు, మన జనాంగంలో హీరో అన్నారు. ఎవరిని? ఎప్పుడైతే హీరో అన్నామో హీరో మీద వర్షిప్ జరుగుద్ది. ఎప్పుడైతే హీరో అన్నామో వర్షిప్కి ఏముండాలి? సాంగ్ ఉండాలి. అప్పుడు దావీదు గారి మీద పాట రాశారు. ఆ పాట ఏంటంటే దావీదుకు 10 ఏళ్ళు, సౌలు గారికి 1000. ఈ సాంగ్ పాడుతుంటే గొలియాతు గారు కత్తెట్టుకుని అలా వస్తుంటే అందరూ ఫ్యాన్స్ అయిపోయారట. ఎవరికి? ఆ ఫ్యాన్స్ అయిపోయినారు, తట్టుకోలేక అందరూ కేకలేస్తున్నారు, దావీదుకు 10 ఏళ్ళు, సౌలుకు 1000, దావీదుకు 10 ఏళ్ళు, సౌలుకు 1000 అనగానే సౌలు లుక్కేశాడు జనాల మీదకి. ఏంట్రా, రాజుకి 1000, దావీదుకి 10 ఏళ్ళ? తాన్నోడిని పాడించినోడి సంగతి చూస్తామనుకుని మనసులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు నచ్చలేదు. ఆ మనసులో పెట్టుకున్న ఆయన తన థాట్ ఒకటి డెవలప్ చేశాడు. ఎప్పటికైనా ఈ కుర్రోడు ఎదిగే కొద్దీ జనాల్లో పబ్లిసిటీ పెరుగుతుంది కనుక ఎప్పటికైనా నా సింహాసనం ఎక్కే ప్రమాదం ఉంది. నా తర్వాతే కాదు, నేనుండగానే ఈ పబ్లిక్ ఇతన్ని రాజుని చేసేసేలా ఉన్నారు, ఈ అబ్బాయిని ఎలా అయినా సరే మట్టు పెట్టాలనుకున్నాడు. ఆ కసితో అసూయతో పరిగెట్టించాడు. దావీదు దొరకలేదు. ఒకరోజు నైటే దావీదు ఏం చేశాడంటే, సౌలు నిద్రపోయినప్పుడు తన క్లాత్ కట్ చేసి ఉదయానికి ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఒకటే అన్నాడు, నిన్ను లేపేయాలంటే 2 నిమిషాల పని, కానీ నువ్వు పెద్దోడివి, అభిషేకం పొందిన వాడివి, నాకన్నా వయసులో తండ్రి సమానువి, నిన్ను నేనేమీ అనలేను, మీరంటే గౌరవంతోనే నేను దూరం వెళ్ళిపోతున్నాను తప్ప మీరంటే భయపడైతే కాదు అని ఒక సంకేతం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది ఇచ్చాడు ఇంకా టెంపర్ లేసిపోయింది. ఎవరికి? సౌలు గారు. ఎట్లా దొరుకుతాడబ్బా అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ కోపంలో ఈ ఉక్కిరి బిక్కిరి స్వభావంలో పరిగెడుతున్నారో మళ్ళీ ఫిలిస్తీన్లు పిలుపునిచ్చారు. ఏమని? ఇదిగో మరలా మీ యుద్ధానికి వస్తున్నామని.
ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్ల యుద్ధానికి పిలుపునిచ్చాడో మరి ఆ పాత యుద్ధం గుర్తొచ్చింది ఏంటో సౌలుకి తెలియదు, కానీ ఆ రికార్డు ఆ సాంగ్ మార్చాలనుకున్నాడేమో ఎవరు? సౌలుగా. ఏ యుద్ధాన్ని బట్టి అయితే నా మీదకి ఈరోజు పబ్లిక్లో ఇలాంటి స్పందన తగ్గిందో ఇప్పుడు మరలా వాళ్ళ యుద్ధానికి పిలుస్తున్నారు కనుక రికార్డు మార్చాలనుకున్నాడు. వద్దన్న యుద్ధానికి తగునమ్మా అని తయారయ్యాడు. ఎవరు? సౌలు. వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత అవతల నుంచి ఎవడో బాణం వేశాడు. ఒకటికి బాణం అయిపోతే ఆ బాణం ఎలా తిరిగి వచ్చి సౌలు గుండెల్లో సరాసరి గుచ్చుకుంది. ఎప్పుడైతే సౌలు సరాసరి గుండెల్లో గుచ్చుకుందో సౌలుకు నిర్ణయానికి వచ్చాడు, శత్రువు చేతుల్లో చనిపోవడం ఏంటి, మనమే చచ్చిపోవాలి. తన ఈటి కొనను తన వైపుకి తిప్పుకొని నేను వీరమరణం పొందుతున్నానని ఆ ఈటి మీద పడి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, సూసైడ్ని వీరమరణం అంటారా? టెంపర్లో నిర్ణయాలు తీసుకుంటే అలాగే అంటారు. సూసైడ్ చేసుకుని ఇదే వీరమరణం అనుకుని ఆ ఈటి కొన మీద ఆ పెద్ద ఆయన పడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక సామాన్యుడు గాడిదలను కాసుకునే వ్యక్తి, అందరిలా బతికే వ్యక్తి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చాడు? అందరిలాగే ఆయన పెళ్లి చేసుకుని, అందరి ఇశ్రాయేలు యువకుల్లాగా ఆయన కూడా చక్కగా కాపురం చేస్తే, అందరిలాగే భార్యడి కాలం సంతోషంతో భార్య పిల్లలతో గుప్పెడు మెతుకులు తిని ఆనందంగా బతికేవాడు. తనకంటూ ఒక సంసార జీవితం ఉండేది. సౌలు కుటుంబాన్ని ఏదో మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు కుటుంబానికి, రాజ్యానికి, పదవికి దూరం అయిపోయి ఇలా చనిపోవడానికి కారణం ఏముంది అని అడిగితే ఆశీర్వాదమే అని చంపేసింది. అదేంటండి అనుకుంటారేమో ప్రశ్న. ఈ సామాన్యుడు కాకుండా రాజు అయ్యాడు. ఈయన సామాన్యుడిని రాజుని చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు సామాన్యుడు రాజు అవ్వడం అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుడు దీవించడం, ఆశీర్వాదం. అంటే ఇప్పుడు సామాన్యుడు రాజు అయిపోయాడు. ఈ ఆశీర్వాదం ఎప్పుడైతే వచ్చిందో సింహాసనం మీద పిచ్చి వచ్చింది. ఆ సింహాసనం మీద ఎప్పుడైతే ఈయనకి పిచ్చి పట్టిందో దావీదు మీద అసూయ కలిగింది. దావీదు మీద ఎప్పుడైతే అసూయ కలిగిందో ఆ దావీదుని పరిగెట్టించే ఆ ఉరుకులు స్వభావంలో ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో అవసరం లేని ఆ యుద్ధం ఆయన ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ యుద్ధం ఎప్పుడైతే తెచ్చిందో ఇక చనిపోతానని అర్థమైన ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదంతా జరగకూడదంటే, ఈయన ఇలా చావకూడదంటే, ఒకసారి టైం వెనక్కి తీసుకెళ్తే ఆయన అలా చావకూడదంటే ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? గాడిదలు కాసేవాడు అలా గాడిదలు కాస్తూ ఉంటే రాజు అవ్వడు. రాజు అవ్వకపోతే ఆయన లైఫ్లో దావీదు అనే క్యారెక్టర్ లేదు. దావీదు అనే క్యారెక్టర్ లేకపోతే అసూయ లేదు. అసూయ అనేది లేకపోతే యుద్ధమే లేదు. యుద్ధమే లేకపోతే ఈ బాణమే లేదు. ఈ బాణమే లేకపోతే సూసైడ్ చేసుకునే చెప్పండి అవకాశమే లేదు. ఇవన్నీ జరగకూడదంటే ఆయన జీవితంలో ప్రారంభంలో ఏమి జరగకపోతే బాగుండు చెప్పండి? దేవుడు ఆశీర్వదించకపోతే బాగుండు. ఇప్పుడు ఆశీర్వాదమే సౌలుకి ఏమైపోయింది? శాపం అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న, దేవుడు సౌలు శాపం పొందాలని ఇచ్చాడా? దేవుడు ఇప్పుడు శాపం పొందాలనే సౌలుని దీవించాడా? ఎస్ ఆర్ నో? నో అంటారు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. ఎందుకంటే మనకేదో శాపం పెడతాడు. ఆయన ఎందుకు దీవించాడు? దీవెనే ఇప్పుడు ఆయనకు ప్రమాదం అయిపోయింది. కేసు నెంబర్ 2, రెండో దానికి వెళ్తున్నాం. ఈ పేజ్ 2లో ఒక విచిత్రమైన భక్తుడు ఉండడం వల్ల ఆయన సంసోన్ బలశాలి. ఇశ్రాయేలీల్లో చాలామంది యువకులు ఉన్నారు. అందరి యువకుల్లో ఈ యువకుడికి ప్రత్యేకమైన ఇమేజ్ ఎందుకు ఉందంటే ఆయన దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది. ఎవరి దగ్గర? సంసోన్ గారి దగ్గర. సంసోన్ గారు బాడీ బిల్డర్ అని బైబిల్లో లేదు. సంసోన్ గారికి 6 ప్యాక్ బాడీ ఉందని కూడా లేదు. సంసోన్ గారికి ప్రత్యేకత ఉంది, అదే ఉంది. అందరి యువకులకి ఈ యువకుడికి తేడా ఏంటంటే ఏదో తెలియని మహాశక్తి ఆయనలో పనిచేస్తుంది. అందరి యువకులకి ఈ యువకుడికి ప్రత్యేకత, ఆ మహాశక్తి బలం ఏదో ఉంది. ఆ బలమే ఆ అబ్బాయికి దీవెనకరంగా ఉంది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒకరోజు
ఎవరైతే జీవితకాలం శత్రువులని ఇశ్రాయేలు నిర్ణయించుకున్నారో, ఆ ఇశ్రాయేలీలకి శత్రువులైన ఫిలిస్తీన్ల అమ్మాయిని లవ్ చేశాడు. ఎవరు? సంసోన్ గారు లవ్ చేశాడు. వీళ్ళ పెద్దల్ని వాళ్ళ పెద్దల్ని ఒప్పించాడు, ఏదోలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే సంసోన్ గారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. అరే, పోయి శత్రువుల మోకలు ఉన్న దాన్ని పెళ్లి చేసుకుంటా అంటావు, ఇది దేవునికి విరుద్ధమైన కార్యం, వద్దురా అంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి నేను చేసేసుకుంటాను అన్నాడు. తర్వాత ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ఫిలిస్తీన్లు సర్దార్లు వచ్చి అన్నారు, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ పోయి ఆ సంసోను కానీ మన ఊరికి అల్లుడిగా తెచ్చావో, రేపొద్దున మన కప్పులన్నీ ముడేసి మనల్ని బానిస చేసే రకం ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని కానీ తెచ్చావంటే చాలా ప్రమాదం, దేశ బహిష్కరణ అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఆ అబ్బాయి తిరిగి వచ్చే సమయానికి మీ అమ్మాయికి టకటక పెళ్ళి అయిపోవాలి, నువ్వేం చేస్తావు తెలీదు, ఆ అబ్బాయి కానీ పెళ్లి చేసావంటే నీకు బస్తీ మీద సవాల్ అన్నారు అంతే. ఆ తండ్రి కంగారు పడిపోయి సంసోను తిరిగి వచ్చే లోపల, ఆ రోజులు మరి వాట్సాప్ లేదు కంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సంసోను గారు తిరిగి వచ్చే లోపల ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇలా వచ్చి చూసిన వెంటనే ఆవిడతో ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. చాలా కోపం వచ్చేసింది సంసోను గారు. ఆయనకి ఎప్పుడైతే అమ్మాయితో మ్యారేజ్ జరగలేదో టెంపర్ లేసింది సంసోన్ గారికి. 300 నక్కలను పట్టుకున్నాడు. ఆ 300 నక్కల తోకలు ముడేశాడు. ఆ తోకలు ముడేసిన ఆయన ఆ తోకలకి నిప్పులు పెట్టాడు. ఆ నిప్పులు పెట్టి వాళ్ళ కుప్పలు తగలెట్టాడు. దేశం అంతా తగలడిపోయింది. ఆ తగలడిపోయిన ఆయన ఇంకా ఏదో ఒకటి చేసేయాలనుకున్నాడు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆయన లవ్ని ఫెయిల్యూర్ చేశారు వాళ్ళు. ఆ టెంపర్లో తిరుగుతున్నాడు ఎవరు? సంసోన్. డిప్రెషన్ అన్నమాట. అలా తిరుగుతూ బాగా వినండి కుర్రోళ్ళు, రేపు చూసుకుందాం మనం అందరం, ప్రస్తుతానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే ఆ టెంపర్లు అలా తిరుగుతున్నాడో మరొక ఆవిడ కనబడ్డది. ఆవిడ పేరే విచిత్రమైన పేరు. ఈ డిప్రెషన్లోంచి బయటికి రావడానికి మరి ఈవిడితో మాట్లాడాలనుకున్నాడు, ఎటు తెలియదు కానీ ఆవిడతో మాట్లాడాడు. ఆవిడ పేరు డెలీలా. డెలీలా అంటే అదో లీల, అలా ఉంటుంది అన్నమాట. కొన్ని లీలలు చూపించింది ఎవరికి? సంసోన్. తెలుగులో డెలీలా అంటే వగలాడి అని అర్థం. వగలాడంటే ఏంటని నన్ను అడగండి. వగలాడంటే వగలాడంతే. ఇంకా మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ మా సైడ్ పెద్దోళ్ళు ఏమంటారంటే, రే ఆవిడ నోట్లో నూరెట్టకరా బాబు, ఆవిడ పెద్ద వగలాడి. వగలాడంటే ఏ టైంకి ఏ గొడుగు ఎట్టాలో చెప్పండి, ఆ గొడుగు పెట్టి మాట్లాడదా, వాళ్ళనే వగలాడి. ఈవిడి గారి పేరు ఏం పేరట? ఇప్పుడు చెప్పండి. సంసోను గారు ఇప్పుడు ఈవిడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో అర్థం చెప్పండి. అది వగలాడి. ఎప్పుడైతే ఈవిడితో మాట్లాడుతున్నాడో ఆవిడ పేరే లీల. అప్పుడు అంది, బాగా వినండి అన్నలు తమ్ముళ్ళు, నువ్వు నన్ను సీరియస్గానే లవ్ చేస్తున్నావా అని అడిగి, ట్రూ లవ్ అన్నాడు. ఎవరు? అలాగే అడుగుతారు, జాగ్రత్త. నువ్వు నన్ను సీరియస్గానే ప్రేమిస్తున్నావంటే నేను సీరియస్గానే నేను ప్రేమిస్తాను. అయితే ఒక మాట అడుగుతాను, నువ్వు నన్ను సీరియస్గా ప్రేమిస్తే లవ్లో ఏముండకూడదు? మీరు చెప్పండి, లవ్లో ఏముండకూడదు? అగా చెప్తున్నారు చూడండి, జాగ్రత్త. లవ్లో ఏముండకూడదట? సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. నేనా అన్నాడు. నువ్వే అన్న. నేనే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నానంటే నువ్వు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఏంటమ్మా అని అడిగాడు. ఏముంది, నీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటో నాకు చెప్పలేదు. మా నోటి ఎట్టకారాలు ఆడాడు. ఎవరు? సంసోన్ గారు. అందులో ఉన్నాయి, ఇందులో ఉంది, అందులో ఉంది. ఆ 5 తాడులతో కడితే నేను బలహీన అయిపోతానని ఎటకారాలు ఆడితే ఈ వగలాడి అవతల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే చకాచకా కొట్టారు. సంసోన్ గారు ఎవరిని ఎలా వచ్చారో అలా మెత్తగొట్టి పంపించేశారు. మళ్ళీ వచ్చింది, నా మీద నీకు నమ్మకం లేదంటే, నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదు. నేను నిజంగా లవ్ చేస్తున్నాను. మరి నువ్వు నిజంగా నన్ను నమ్మి నన్ను ప్రేమిస్తే మరి నువ్వెందుకు నాకు సీక్రెట్ చెప్పట్లేదు అని బైబిల్లో ఉంది. పదే ఇసుకించిందట. ఆ ఇసుకులో ఇసుకుపోయి విషయం చెప్పేశాడు. ఎవరు? సంసోన్.
అసలు నా బలం ఎందులో ఉందంటే నా తలలో ఉంది అన్నాడు. నిజానికి సంసోను గారికి కూడా తెలియదండి ఎందులో ఉందో, ఆయన అనుకుంటున్నాడు. నిజానికి సంసోను గారి బలం తన తలలో లేదు. సంసోను గారి బలం తలలోనే ఉంటే ఆయనకి గుండె గీసిన తర్వాత మళ్ళీ తల వచ్చింది, బలం వచ్చిందా? రాలేదు. మరి ఎందుకు ఆయన సంసోను గారికి తలలో ఉందంటే తలలో లేదు బలం, దేవునికి ఆయనకి ఉన్న ఆ వడంబడుకుంది చూసారా, ఆ సహవాసంలో ఉంది బలం. ఆ బలానికి, ఆ సహవాసానికి గుర్తే, నిబంధన గుర్తే ఈ తల. ఆ గుర్తును తీసేశాడు ఆయన. నిజానికి తలలో కాదు, నిజానికి సున్నతిలో ఏమీ లేదు, నిజానికి తలలో లేదు, నిబంధన చేసుకున్న దేవుళ్ళో ఉంటుంది. ఆ నిబంధన గుర్తైన తలే బలం అనుకున్నాడు ఆయన. చెప్పేస్తాడు, పొడిలో పొడుకుని పెట్టింది బైబిల్లో ఉంది ఆ పదం అంతా. ఇలా తల దువ్వి ఈ తలలో నేను ఉంది నీ బలం అంది. అయితే కటింగ్ వేస్తానే అంది. టకా కటింగ్ వేసింది. చకా వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. బలశాల్ని, వీరుణ్ణి, సూర్యుణ్ణి తిరగల కట్టేసి 2 కళ్ళు పీకేశారు. ఏడ్చాడు. తన తలంతా గొరిగించేశారు, తన 2 కళ్ళు పీకేశారు. వీరుణ్ణి, సూర్యుని ఆయన వస్తేనే భయపడిపోయే ఆ పిరికి బందలైన ఫిలిస్తీన్లు తిరగలకి జంతువుని కట్టినట్టు కట్టేశారు. ఏడుస్తూ దుఃఖాన్ని సలుపుతేలా అన్నాడు, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని నన్ను ఉపయోగించుకోలేకపోయా. ఒక్కసారి మరలా అడుగుతున్నాను, ఒక్కసారి నాకు అవకాశమే ఈ శత్రువు జనాంగమైన ఫిలిస్తీన్ని చంపి ఈ లోకంలో నా జీవితాన్ని ముగించుకుని నీ సన్నిధికి వచ్చేస్తాను. దేవుడు జాలిపడ్డాడు, అవకాశం ఇచ్చాడు. పెద్ద దేవాలయంలో సంసోన్ని కట్టారు. ఆ పెద్ద దేవాలయంలో సంసోన్ని కడితే ఆ దేవాలయానికి ప్రధాన స్తంభాలు ఏవైతే ఉన్నావో ఆ 2 స్తంభాలను ఒకేసారి పీకేశాడు. ఆ 2 స్తంభాలు కుప్పకూలిపోయేసరికి 3000 మంది ఫిలిస్తీన్లతో పాటు ఈయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, అందరి యువకులకి సంసోనికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? బలం. ఆ బలమే అబ్బాయికి దీవెనైంది, ఆ బలమే అబ్బాయికి అలంకారమైంది. ఇప్పుడు ఆ బలమే లేకపోతే ఫిలిస్తీన్ అమ్మాయి అనే స్టోరీ లేదు. ఫిలిస్తీన్ ఆ అమ్మాయితో ఆ స్టోరీయే లేకపోతే దెలీలా అనే ఈ మాయలాడి లేదు ఆయన జీవితంలో. ఆ మాయలాడే లేకపోతే శత్రువులకు దొరికే అవకాశం లేదు. శత్రువు దొరికే అవకాశమే లేనప్పుడు సూసైడే లేదు. ఇంతమంది ఆడవారు ఆయనకి అలాంటి ఫాలోయింగ్ పెరగడానికి కారణం ఆయన బలమే ఆయనకి శాపంగా మారే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఈ బలమే లేకపోతే ఆ అమ్మాయి లేదు, ఈ అమ్మాయి లేదు, అసలు ఇలాంటి స్టోరీలే లేవు. ఇది ఉండడం వల్లనే ఇప్పుడు ఈయన జీవితంలో ఈ ప్రమాదం వచ్చింది. ఈ సామాన్యుడికి దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏమైనా ఉందంటే ఏముంది చెప్పండి? బలము. ఇప్పుడు ఈ బలమే ఏమైపోయింది? శాపమైపోయింది. ఇప్పుడు ఆ బలమే లేకపోతే అందరిలాగే పెళ్లి చేసుకునేవాడు, అందరిలాగే కుటుంబం ఉండేది, అందరిలాగే కుటుంబాలతో దేవుని దీవెనలు వర్ధిల్లాలా బతికేసేవాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో లేకుండా ఒంటరిగా చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆ ఆశీర్వాదం ఆయనకి ఏమైపోయింది? జాగ్రత్త. ఇక చివరిది బైబిల్లోకి వెళ్దాం. ఇస్కరియోతు యోధ, ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ గురించి ఇతిహాసాల్లో కానీ జూస్ పీపుల్ యొక్క పుస్తకాలు, ప్రధానమైన పుస్తకాల్లో కొన్ని వివరాలు రాశారు. ఆయనకి జూదాలాడే అలవాటు ఎక్కువట. జూదాలంటే తెలుసు కదండి, ఆటలాడతారు. ఎప్పుడైతే ఈ జూదాలాడే అలవాటు ఉందో, ఈ అలవాట్లో జూదాలాడే వారికి ఎక్కువ ఏం కావాలి? డబ్బులు కావాలి. యేసుప్రభు వారికి శిష్యుడైనా ఈ డబ్బులను దొంగలించే ఈ జూదాల అలవాటు పోలేదట ఎవరికి? ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు వారు సరాసరి ట్రెజరీ మెంబర్ని ఆయన్నే చేశాడు. ఎవరిని? ఇస్కరియోతు యోధ. డబ్బులు చెంచి ఆయన చేతిలో పెట్టాడు. ఈ అబ్బాయికి జూదాలాడే అలవాటు పోలేదో ఏంటో అందులో ఉన్న డబ్బులు దొంగిలించడం స్టార్ట్ చేశాడు. ఆ అలవాటు ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒకరోజు డబ్బులకి అమ్మేశాడు. ఎప్పుడైతే అమ్మేశాడో ఆయనకు ఒక విషయం అర్థమైంది. అమ్మేసిన తర్వాత చంపరు అనుకున్నాడు అనుకుంటా. ఏం చంపరు, కొట్టే ఏదో పనిష్మెంట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు అనుకున్నాడు. కానీ సరాసరి ఎప్పుడైతే సిలువుకి కొరడాలతో కొడుతున్నారో ఆయనకి మనసులో గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. ఛే,
నాకు అన్నం పెట్టి నాకు పరిచర్య ఇచ్చి నన్ను ఇంత ఇలా నడిపిస్తున్న ఆయన ఇలా చనిపోవడం ఏంటి? తప్పిది. ఈ 30 ఎండి నాణ్యాలు పట్టుకెళ్ళి వాళ్ళ ముందు పడేసి ఆయన వదిలేమని చెప్పాలని ఆ 30 ఎండి నాణ్యాలు పట్టుకెళ్ళి వాళ్ళ ముంగిడి పడేసి దయచేసి ఆయన వదిలేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన వదలడం అనేది అసాధ్యం, నీ దిక్కున్న చోట చెప్పుకో అతలపో అన్నారు. అది ఎప్పుడైతే పడేసాడో ఆ తట్టుకోలేకపోయాడు. ఆ గిల్ట్ ఫీలింగ్తో ఏం చేశాడంటే ఎత్తైన స్థలానికి వెళ్ళాడు, ఒక చెట్టు చూసుకున్నాడు, ఆ చెట్టుకు ఒక తాడును ఉరితాడుగా వేశాడు. ఆ ఉరేసుకుందామని ఆ తాడుకి వేలాడాడు. మరి ఆ కొమ్మిరిగిందో తాడు తెగిందో తెలియదు, కానీ అక్కడి నుంచి పడేసరికి ఆ నడుము విరిగిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇస్కరియోతు యోధ ఏదో చిన్న గేమో పెద్ద గేమో ఏ జూదమో ఆడుకుంటూ కలో మెతుకులో భార్య పిల్లలతో బతుకుతూ అలా సామాన్యంగా బతికేవాడు ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన శిష్యుడు అవ్వడం వల్లనే వచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యుడే అవ్వకపోతే ఆయన దగ్గర సంచి లేదు. ఆ సంచే లేకపోతే ఈ దొంగిలించే బుద్ధి పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఆ సంచే లేకపోతే లేదా ఆ డబ్బులు దొంగతనంలో ప్రభువు నమ్మే అవకాశం లేదు. ఇవేమీ జరగకుండా ఉండాలంటే ఆయన ఏమవ్వకుండా ఉంటే బాగుంది చెప్పండి? శిష్యుడు అవ్వకపోతే బాగుండు. ఇప్పుడు ఈ శిష్యుడు అవనందుకే డబ్బులు దొంగతనం మరిగాడు. ఆ డబ్బులు దొంగతనంలో ప్రభువు నమ్మేశాడు. ఆ ప్రభువు నమ్మేయడం వల్లనే ఆ గిల్ట్ ఫీలింగ్తో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదంతా జరగకూడదంటే ఎలాగున్న ఇస్కరియోతు యూదా అలా ఉండిపోయి ప్రభువుకి దగ్గరికి లేకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు అలాంటోడు ఇలా చనిపోవడానికి శిష్యుడు అవ్వడమే కారణమే. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఈ శిష్యుడు అవ్వడం అనేదే దీవెన, అంతే కదండి. దేవుని సేవ చేయాలంటే ఎంత దీవెన ఉండాలండి. ఆ శిష్యుడు అవ్వడమే దీవెన. ఇప్పుడు ఈ దీవెనే ఇప్పుడు ఈయనకి శాపం అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈయన దీవెనే శాపం అయితే ఈయన శిష్యుడు అవ్వకపోతే బాబు. సౌలు రాజు అవ్వడమే శాపమైంది, సంసోనికి బలం రావడమే శాపమైంది, ఇస్కరియోతు యూదా సేవకుడు అవ్వడమే చెప్పండి శాపమే. ఇవన్నీ దేవుడు వారికి ఆశీర్వాదాలుగా ఇచ్చాడు. వారి కుటుంబాలకి దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇదేమి జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఏమి లేకపోతే బాగుండి చెప్పండి? ఆశీర్వాదం లేకపోతే బాగు. ఈసారి జాగ్రత్తగా అడగండి ఆశీర్వాదం. మోకాళ్ళు వేసినప్పుడు ఆశీర్వాదం లేకపోతే బాగుండి. ఇప్పుడు అదే ప్రమాదం అయిపోయింది. మీరు ఇల్లు అడగండి, ఇస్తాడు, కానీ ఆ ఇల్లే నీకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అలా అడగొద్దని చెప్పట్లేదు, లాస్ట్ వరకు వినండి, మీకు అర్థమవుతుంది. మీరు ఆరోగ్యం అడగండి, ప్రభువా ఇదిగో నాకు తీరని రోగం చేత బాధపడుతున్నాను, నాకు స్వస్థతను కలిగించు ప్రభువా అని అడుగు. ఆయన ఎలాంటి రోగాన్నైనా స్వస్థపరచాడు. ఆయన పేరే యెహోవా రాఫా, స్వస్థపరుస్తాడు ఆయన. ప్రభువా నాకు ఉద్యోగం లేకున్నాను ప్రభువా, నాకు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తే నీకు సాక్షిగా ఉంటానని అడుగు, నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. ప్రభువా నాకు మంచి సంబంధం ఇచ్చి ఒక మంచి దాంపత్య జీవితం నన్ను అనుగ్రహించంటే ఖచ్చితంగా జీవిస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన ఏదడిగినా ఇస్తాడు. కానీ ఆ వచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం రావాలి మనకి. అది రాకపోతేనే మనకు ప్రమాదం అవుతుంది. ఎలా అవుద్దంటే ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. నేను చెప్పిన గుర్తున్నాయిగా, ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. ఒకసారి రండి. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనం. సండే స్కూల్ లెవెల్ నుంచి సుపరిచితమైన వచ్చిన వ్యక్తి. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ యూనివర్స్లో మొట్టమొదటిసారి బ్లెస్ చేయబడిన ఫ్యామిలీ ఎవరు చెప్పండి? ఆదమ. ఈ యూనివర్స్లో మొట్టమొదటిసారి డిస్ట్రాయిడ్, శాపం పొంది నాశనం అయిపోయింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రశ్న, దీవెన పొందింది వాళ్ళే, శాపం పొందింది వాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే దీవెన వెనకాలే పరిగెట్టుకొచ్చేది ఏంటి చెప్పండి? శాపం వస్తుంది అన్నమాట. ఆ పదాలు చూడండి ఎంత బాగా రాశాడో. దేవుడు వాడిని దీవించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. వారు 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 అన్నాడు. మన టైటిల్ ఏంటండి ఈ రాత్రికాల సభకి? చెప్పండి ఒకసారి. కుటుంబ ఆశీర్వాద సభ, కుటుంబ దీవెన పొందే సభ. ఇప్పుడు అడుగుతున్నాను, వారు 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 అంటారు, ఎందుకు వారంటే ఎవరు? ఇప్పుడే చెప్పాను మీరు, వారంటే ఎవరు? ఫ్యామిలీ. ఫ్యామిలీలో మెయిన్ రోల్స్ ఎవరివి చెప్పండి, చెప్పాలి. తాతయ్య, నానమ్మ ఎవరు? కుటుంబంలో మెయిన్ రోల్స్ ఎవరివి? భార్య, భర్త. దేవుడు వారిని ఆశీర్వదించిన వారంటే ఇప్పుడు అక్కడ ఆ పదవులు ఎవరిని పెట్టాలి మనం? భార్య, భర్త. దేవుడు భార్య భర్తలను దీవించి, ఎలా దీవించాడంటే బాగా వినండి, వారిని దీవించను ఎట్లనగా అన్నాడు. ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోపరుచుకొనుడి అన్నాడు. ఇదొక దీవెన. రెండవ దీవెన, ఒక దీవెనలోనే రెండవ మాట ఏంటంటే ఆకాశ పక్షుల్ని, భూజంతువులను ఏలుడి. ఒకే దీవెనలో రెండు బాధ్యతలు పెట్టాడు చూడండి. అంటే ప్రతి దీవెన వెనకాల దేవుడు ఏం పెడతాడన్నమాట? బాధ్యత, అకౌంటబిలిటీ, లెక్క చెప్పే బాధ్యత పెడతాడు. వారిని దీవించాడు. దీవించి మీ ఇష్టానుసారంగా తిరగడం లేదు, మీరు దీవెన పొందుతూనే జవాబుదారీతనం వ్యవహరించాడు. ఒక భార్యకి ఆ రోజు దేవుడు దీవించినప్పుడు ఆమెకి ఇచ్చిన జవాబుదారీతనం ఏంటి? ఫలించడం. ఒక ఇంటి ఇల్లాలు ఫలించని దేవుడు దీవించాడంటే ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? ఇక్కడ ఒక ద్రాక్ష గుత్తు, ఇక్కడ ఒక ద్రాక్ష గుత్త. ఫలించడం అంటే వృక్షశాస్త్రం ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన? ఫలించడం అంటే, ఫలించడం అంటే ఏదో ఫలములు కాస్తామని కాదు. ఫలించడం అంటే పిల్లలుగాను. ఇప్పుడు ఈ పిల్లలుగానే ప్రాజెక్ట్ లేదు, ఈ పిల్లలుగానే ఈ రూపము దిద్దుకునే ఈ ఫలదీకరణ వ్యవస్థ ఎవరి బాడీలో పెట్టాడు? ఒక ఇంటి ఇల్లాలు, ఒక స్త్రీ తన దేహంలో దేవుడు తనకి దీవించిచ్చిన బాధ్యత ఏంటంటే నువ్వు పిల్లల్ని కనాలి. ఫలించి అభివృద్ధి పొంది నువ్వు పిల్లల్ని కనాలని దేవుడు చెబితే ఆ చెడ్డ వృక్షం దగ్గరకు పోయి ఆ ఫలాలు ఎలా తినేలా అని చూసిందట. బాధ్యత ఉందంటారా, బాధ్యత మరిసిందంటారా చెప్పండి? దీవెనలో దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? ఫలించు అన్నాడు. ఫలించమన్న ఈ తల్లి ఏం చేసిందంటే వెళ్ళి ఆ ఫలాలు ఎలా తినాలని చూసిందట. ఆ చెడ్డ వృక్షం దగ్గరికి, మంచి చెడు తెలుసు వృక్షం దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి నిలబడి చూస్తుందో మాట్లాడింది. ఆ సాతానుగాడి మాటలు ఎక్కించుకుంది. ఆ చెడ్డ ఫలాలు తిన్నది. ఆ తిన్న ఆమె కుదురుండకుండా తన భర్త కూడా ఇచ్చింది. ఆయన తిన్నాడు. ఎప్పుడైతే గొప్ప దీవెన పొందాలని మొదటి అధ్యాయంలో అన్నాడో, ఆ అధ్యాయం దాటి మరొక అధ్యాయంకి వచ్చేసరికి దీవెన కాస్త ఒక ఇంటి ఇల్లాలకి ఏమైపోయింది తెలుసా? శాపం అయిపోయింది. ఎక్కడ ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. అందుకు దేవుడైన యెహోవా ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయంలో ఇదిగో మీరు ఆశీర్వాదం పొంది ఫలించి అభివృద్ధి పొంది వేలండని చెప్పిన దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, స్త్రీతో అని. ఏ దీవెన ఏ తల్లి అయితే పొందుకుందో అదే స్త్రీతో దేవుడు అన్నాడట, నీ లైఫ్లో నువ్వు వద్దన్నది చేసావు గనక, బాధ్యత మరిచావు గనక నీ లైఫ్లోకి ప్రయాస వచ్చింది. నెక్స్ట్ వచ్చిన ఆఫర్ ఏంటి? వేదన. మూడోది ఏంటి? వాంఛ. నాలుగోది ఏంటి? మీ విపరీతముగా బాగా వినండి, నువ్వెవరిని ప్రేమిస్తావో అతడే నిన్ను బానిసని చేస్తాడు, ఏలతాడు. ఒక చక్కగా ఫలించాల్సిన ఇంటి ఇల్లాలు తన సంసారం అంతా శాపగరితంగా మారిపోవడానికి ఆ దీవెని నిలబెట్టుకోకపోవడమే శాపమైపోయింది.
బాగా వినాలండి. ఇది అవ్వమ్మ గురించి అని అనుకోకండి, ఇది మనందరి గురించి. ఇది ఆది కుటుంబాన్ని గురించి మాత్రం అనుకోకండి, మనందరి కోసం. ఆమె జీవితంలోకి ఏమొచ్చింది చూడండి, ప్రయాస. ఎప్పటికీ మీరు చూడండి, దేవుడు లేని, దేవునికి బాధ్యతగా లేని ఏ సగటు కుటుంబాన్నైనా మీరు తీసుకోండి, వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ సర్కిల్ ఒక్కసారి మీరు స్టడీ చేయండి ప్రాక్టికల్గా. ఇదే ప్రయాస ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. 30 సంవత్సరాల కాపురం చేసి దేవుడు అనే ఒక పాయింట్ పక్కన పెట్టి 30-60 సంవత్సరాల కాపురం చేసిన ఒక తల్లి దగ్గరికి వెళ్ళి, ఏం పెద్దమ్మా నీ సంసారంలో మంచి విషయాలు 4 చెప్పి అంటే ఆవిడ దగ్గర ఉన్న ఒకే ఒక రికార్డ్ అదే చెప్తుంది. ఎన్నిసార్లు చెప్తున్నా, ఏం చెప్తుంది చెప్పు. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాపురాలు చేసిన పెద్దమ్మల దగ్గరికి వెళ్ళి మాట్లాడు. వాళ్ళ లైఫ్లో ఒక చక్రం ఉంటుంది. ఇదేది నేను కావాలని కథ కాదు, ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. మీరు చూడండి. కావాలి ఏముంటుంది ఆమె జీవితంలో? ఉదయాన్నే లేస్తారు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఇంటికి కోడలు అయింది కాబట్టి ఆ కోడలుగా తన బాధ్యత నెరవేర్చడానికి ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేకుండా అత్తగారిని బెడ్ కాఫీ తెమ్మన్నావంటే నెత్తి మీద కాఫీ చేసేస్తాడు. ఇప్పుడు నువ్వు కూతురు కాదు, నువ్వెవరివే? కోడలు. నువ్వే లేగాలి అందరికన్నా ముందు. ఆ ఉదయాన్నే లేస్తుంది. లేచి చకచక ఆ ముఖం కడిగినా కడగకపోయినా ఆ పాచి ముఖంతో ఆ టిఫిన్ రెడీ చేస్తుంది. అలా పరిగెడుతుంది, ఇలా పరిగెడుతుంది. అందరికీ 8:30 లేదా 7-8:30 అయ్యే సమయానికి టిఫిన్ రెడీ చేస్తుంది. అందరూ టిఫిన్ చేస్తారు. స్కూల్కి వెళ్ళేసి పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళే యజమాని ఆఫీస్కి వెళ్తే పనికి వెళ్ళేవాడు పనికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ పంపించి వాళ్ళు తిని అమ్మయ్య అనుకునే సమయానికి ఆమె టిఫిన్ చేసే టైం 9, 10, 10:30 అవుతుంది. అదుగో ఇదిగైనా ఆ ముఖం కడిగా టిఫిన్ చేసే సమయానికి మధ్యాహ్నం భోజనాలకు టైం అవుతుంది. ఆ మధ్యాహ్న భోజనాలు రెడీ చేసే సమయానికి మళ్ళీ వీళ్ళు క్యారేజీలు పెట్టి వాళ్ళు భోజనాలు చేసి వాళ్ళందరూ రెడీ చేసేసరికి వీళ్ళందరూ తిని కాస్త ఉన్నదే లేనిది మిగిలింది తగిలిందంతా చక్కబెట్టేసరికి ఆమె 2:30, 3కి బాధ్యతగా తింటుంది. లేదండి మేము అప్పటికే 3 సార్లు తినేస్తున్నామంటే మీరు చాలా బాధ్యతని మీరు లెక్కేసుకోవాలి. కొంతమంది ఉంటారు వండేటప్పుడు తినేస్తారు, వండిన తర్వాత తినేస్తారు, అయిపోయాక మళ్ళీ 3వ కోటికి తినేస్తారు. అందుకే ఎలాగొచ్చినా ఇలా అయిపోతారు. అలా కాదు, బాధ్యత ఉన్నవారు అందరూ తినకుండా వాళ్ళు తింటారు. ఎందుకంటే ఏదైనా మిగలొచ్చు మిగలపోవచ్చు, ఏమైనా జరగవచ్చు అని వాళ్ళందరికన్నా లేటుగా తింటారు. ఇవన్నీ చక్కబెట్టేసరికి 2:30, 3 అవుద్ది. అదిగో ఇదిగా నా 2:30, 3 తిని అమ్మయ్యా నేను నడుమాల్చే సమయానికి ఆడు స్కూల్ బ్యాగ్ గేలేసుకుని వచ్చేస్తుంటాడు. ఎవరు? అమ్మే అని. ఆడిని రెడీ చేసుకుని ఆడి మాసిపోయిన వస్త్రాలు తీసి వాడికి స్నానం చేసి వాడికి స్నాక్స్ పెట్టి ఏదో తినడానికి ఏదో పెట్టి వాడిని సర్దే సమయానికి వాళ్ళ కాలేజీలు ఏదో స్కూల్లో చక్కబెట్టే సమయానికి యజమాని వచ్చేస్తాడు. ఆయనకి చక్కదిద్దానికి నీళ్లు పెట్టడానికి భోజనాలు వీళ్ళు రెడీ చేసేసరికి మళ్ళీ భోజనాలు టైం అయిపోద్ది. డిన్నర్ రెడీ చేస్తారు. అది రెడీ అయ్యి మళ్ళీ ఇదిగో అనేసరికి ఇదిగో ఈ టైం అవ్వచ్చు, లేదా 10:30 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఇలా షెడ్యూల్ ముగుస్తుంది. మళ్ళీ ఉదయాన్నే లేస్తారు, మళ్ళీ టిఫిన్లు వండుతారు, మళ్ళీ భోజనాలు వండుతారు, మళ్ళీ రాత్రి భోజనం వండుతారు, మళ్ళీ టిఫిన్. ఇదే సర్కిల్ తప్ప కొత్తగా ఏమన్నా లైఫ్లో ఉందా ఈ 30 సంవత్సరాలు? చెప్పండి. అప్పుడప్పుడు ఊరు వెళ్ళాం అనుకోండి, అవి లెక్కల్లోకి రావు. ఇంతకు మించి 30 ఏళ్ళ జీవితంలో ఈ టిఫిన్లు, ఈ వంటలు, వార్పులు ఇదే వండుకోవడం తప్ప సంసారంలో ఏమన్నా ఉందా? ప్రయాస్. నేను అడుగుతున్నాను, నువ్వు తిన్నావో లేదో ఎవరు అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ అందరూ తినకపోతే మాత్రం నిన్నే అడుగుతారు. నువ్వు శుభ్రమైన బట్ట కట్టుకున్నావో లేదో ఎవరు అడగరు, కానీ అందరికీ టైంకి శుభ్రంగా బట్టలు ఉతకావో లేదో నిన్ను. ఎందుకంటే నీది బాధ్యత. ఈ ప్రయాసం ఇలా తిరుగుతుండగా అప్పుడు ఆ పెద్దమ్మతో మాట్లాడి, ఏం పెద్దమ్మ ఇలా ఉండేదానివి ఎలాగ అయిపోయావే, 30 సంవత్సరాలు ఇదే అరిగిపోతున్నావు, నీకు ఇసుక అనిపించలేదా? నీకు ప్రయాస భారం అనిపించలేదా? నీకు ఏమనిపించలేదా? నీకు ఎప్పుడు ఉపశమనం అనిపించలేదా అని అంటే పెద్దమ్మ సరదాగా ఇలా అంటుంది, ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను రా, కానీ బాగోదని ఉండిపోయాను. అంటే అవకాశం దొరికితే ఎక్కడ పోద్ది? మరి ఎందుకున్నామని అడిగితే ఆవిడ దగ్గర అదిరిపోయి 2 ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్ ఏంటి చెప్పనా? 1 పిల్లలు, 2 భర్త. వీళ్ళిద్దరి కోసం ఆ ప్రయాసం అలా చూసుకుంటూ చేసేస్తాను రా అంట. బాగా వినాలి. ఈ ప్రయాస ఎవరిని బట్టి నువ్వు అనుభవిస్తున్నావంటే ఆ బిడ్డల కోసం.
ఈ ప్రయాస ఇంత సాకిరి ఎలా చేస్తున్నావంటే ఆ కట్టుకున్న భర్త కోసం. ఇప్పుడు ఎవరి కోసమైతే ఈ మొదటి ప్రయాసం అనుభవిస్తుందో రెండో మాట అక్కడ ఏమి రాయబడిందో చూడండి, వేదన. వేదన అంటే గర్భవేదన పిల్లలకి. అంటే ఈ మొదటి ప్రయాసం అంతా ఎవరి కోసం చెప్పండి? పిల్లల కోసం. ఇప్పుడు ఈ పిల్లల విషయంలోనే ఏం కలుగుతుందట? వేదన. ఎలా వేదన? వాళ్ళ గర్భాన పడినప్పుడు వేదన, ఆ గర్భంలో నొప్పులు వచ్చినప్పుడు వేదన, వాళ్ళు పుట్టినప్పుడు వేదన, వారు పెరుగుతున్నప్పుడు మాట వినకపోతే వేదన, వారు పెరిగి పెద్దయి వాళ్ళంతా కుటుంబంలో చక్కబడిన తర్వాత నీ రెక్కల కష్టాన్ని వాళ్ళు దొంగిలించి నువ్వే అడ్డున్నప్పుడు వేదన, వాళ్ళని చదివించి వాళ్ళ ఉన్నతమైన స్థాయిలో పెడితే నిన్ను అవతలకు పోన్నప్పుడు వేదన, కోడలు వచ్చిన తర్వాత నువ్వు అవసరం లేదన్నప్పుడు వేదన, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు ఇదిగో నాకు అవసరం లేదని మనం పలికినప్పుడు వాళ్ళకి వేదన. ఈరోజు ఎంతమంది పిల్లల్ని చెప్తున్నాను తల్లిదండ్రులను ఆనందపరుస్తున్నారు చెప్పండి? ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళు బాధపడకుండా లేదా వాళ్ళకి శ్రమ పడకుండా వాళ్ళకి టైంకి పెట్టేది ఎంతమంది చెప్పండి? వాళ్ళకి నచ్చిన కూర అన్నమంటే వండరండి, మీరు కావాలని చూడండి. ఎక్కడ ఒక 10% తల్లిదండ్రులను చూసే పిల్లలు ఉన్నారేమో తప్ప 90% పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ తల్లిదండ్రులు వాళ్ళకి అడ్డని ఫీల్ అయ్యే కొడుకులు కూతుర్లు ఉన్నారు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉంటే శుభ్రం ఉండలేదని బయటికి పంపించాలని ఫీల్ అయ్యే కొడుకులు కూతుర్లు ఉన్నారు. వాళ్ళకి సాకిరీ చేయలేకపోతుందని గుసగుసలాడే కోడళ్ళు ఉన్నారు. ఇంత ప్రయాసపడి వీళ్ళని చక్కబెట్టి వాళ్ళని ఓదార్చిన తర్వాత ఒరే అవసరం ఉందా మందులకు 100 రూపాయలు ఎవరంటే నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని గొనుక్కునే కొడుకులు ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ భార్యడి కాలం ఇంత ప్రయాసపడి వాళ్ళ కొరకు ఏడ్చిన తర్వాత ఈ పిల్లల వల్ల మీకు ఏముందని అడిగితే వాళ్ళు చెబుతారు వేదన తప్ప ఏమీ లేదండి. వేదనే. ఈ రెక్కల ముక్కలు చేసి వాళ్ళు ఖర్చు చేస్తే వాళ్ళ వలన సంతోషం కన్నా వేదన. వాడు చదువుకొని స్థిరపడకపోతే వేదన, వాడు మాట వినకపోతే వేదన, వాడు కలిసి రాకపోతే వేదన, వాడి సంసారంలో కుదురు లేకపోయినా మాకే వేదన. అంతా వేదన. ఈ వేదన పడ్డావు. ఈ బిడ్డల వల్ల నీకు ఏ సంతోషం ఏమీ లేదు. ఒక సేవకుడు ఇలా అన్నాడు, ఈ పిల్లల పెంచే కన్నా ఏ చేప పిల్లలు పెంచుకుంటే బాగున్నా అమ్ముకుంటే డబ్బులు వచ్చిందన్నాడు. ఏం పిల్లలు చెప్పండి? పిల్లల వలన సుఖం లేదని ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ మీటింగ్కి రావడానికి ముందు వైజాగ్ మీటింగ్స్కి వెళ్ళొచ్చు. చక్కగా ఉందండి ఆ తల్లి. నైట్ 11:30 అవుతుంది. ఆ టైంకి ఒకే ఒక జ్యూస్ షాప్ ఉంది. అక్కడ జ్యూస్ తాగడానికి ఆగితే చిన్న బ్యాగ్ తగిలించుకుంది. మా దగ్గరికి అలా వచ్చింది. చక్కగా ఉంది. నేను అనుకున్నాను ఆవిడ బాగా బతికిన తల్లే. ఆ వచ్చి డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు, ఒకే ఒక మాట అడిగింది, కాస్త జ్యూస్ ఉంటే ఇప్పించండి అయ్యా. నేను అనుకుంటాను ఏ కొడుకుల్ని కన్నదో నాకు తెలియదు కానీ రస్ట్ పట్టిపోతారని మాత్రం నేను అనుకున్నాను. అమ్మ నువ్వు ఎందుకు బయటకు వచ్చావంటే చెప్పట్లేదు, నువ్వు ఎందుకు ఈ టైంకి రోడ్డు మీద ఉన్నావు చెప్పట్లేదు. ఆమె వస్త్రాలు చూసి అనిపిస్తుంది బాగానే బతికింది, ఆ వస్త్రం మాసిపోయింది, ఇంట్లో సరిగా చూడలేదు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర పక్కన కూర్చుని మాట్లాడితే ఆమె నోటంటే వచ్చే మాట ఏంటో చెప్పనా? ఇదిగో నా బిడ్డలను కనడం వల్ల నాకు ఏమీ ఆనందం లేదు, ఏమీ లేదు. బిడ్డల వలన వేదన. ఒక సగటు స్త్రీ జీవితంలోకి ప్రయాస వచ్చింది, ఒక సగటు స్త్రీ జీవితంలోనికి ఆశీర్వాదానికి బదులు చెప్పండి వేదన వచ్చింది. మూడోది ఏముందట? వాంఛ. ముగించుకుందాం. వాంఛ అంటే కోరిక అంటారు, కోరిక కాదు. వాంఛ అంటే తన యజమాన్ని ఎలా అయినా సరే అలా గ్రిప్పులో ఉంచాలనుకోవడం అంట. అంటే నా కంట్రోల్లో ఉండాలనుకోవడం అంట. మీరు ఎలా చెప్పగలరంటే ఎబ్రూస్ శబ్దం అర్థం అదే ఉంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కయ్యనుతో దేవుడు మాట్లాడుతుంటాడుగా, మాట్లాడుతూ దేవుడు కయ్యనుతో ఇలా అంటాడు, ఇదిగో నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచుండును, దాని ఎడల వాంఛ కలిగిన. వాంఛ అంటే పాపము కయ్యేని ఎలా గ్రిప్పులో పెట్టుకోవాలా అని చూస్తున్నాడు. ఎగ్జాక్ట్ అదే పదం ఇక్కడ వాడాడు. అంటే ఇప్పుడు ఈ తన భర్త ఎడల వాంఛ అంటే తన భర్తని ఎలా కంట్రోల్లో ఉంచాలా అనుకుంటుందట. విషయం ఏంటి చెప్పనా? నువ్వు ఎంత కంట్రోల్లో ఉంచాలనుకుంటే వాడు ఉండవు. అదే మర్మం. వాంఛ. దేవుడు అనే పాయింట్ లేకుండా అతన్ని ఎలా గ్రిప్పులో పెట్టాలనుకుంటే దేవుడు లేకపోతే చెప్తున్నాను
వాళ్ళ ఉండడు గాక ఉండడు. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఆడెవడో ప్రార్థన చేసి పెట్టాడు సరదాగా. ఏమనంటే, ప్రభువా బాల్యం ఇలా ఇచ్చావు అలా తీసేసుకున్నావు, యవ్వనం ఇలా ఇచ్చావు అలా తీసేసుకున్నావు, చూస్తుండగానే వయసు అంతా తీసేసుకున్నావు, బాల్యం ఇచ్చిన నీవు అలా తీసేసుకున్నావు, భార్యనిచ్చి మర్చిపోయి పెట్టు ప్రభువా అన్నాడు. ఆడు ఎంత దొంగ ఎదవో చూడండి. బాల్యం ఇచ్చి అలా తీసేసుకున్నావు, యవ్వనం ఇచ్చి అలా దీన్ని ఇచ్చి మర్చిపోయి పెట్టు ప్రభువా తీసుకో అంటున్నాడు. మాట చెప్పిన, మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసి బతుకుతామో వాళ్ళే మనం పోతే బాగుండు అనుకుంటారట. అడ్డు ఆ వాంఛలో భాగమేనండి. ఎట్లా అయినా సరే తనని కంట్రోల్ చేసి వాడు కంట్రోల్ అవ్వడు. నేను చాలా క్రితం చెప్పాను, మళ్ళీ ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ వాంఛలు ఏమవుద్దంటే కంట్రోల్లో ఉంచాలని అనుమానాలు పెరుగుతాయి, బాగా అనుమానిస్తారండి. అతి ప్రేమ ఎక్కువైతే ఏమవుద్ది? అనుమానం అవుతుంది. అలాగ అనుమానిస్తుంది వాళ్ళ ఆయన్ని. అలా అనుమానిస్తూ ఉండగా అనుమానంతో ఊరెళ్ళిన ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేసింది. అక్కడి నుంచి ఫోన్లో గొడవాడుతుంది ఎవరితో? మీ అమ్మగారింటికి వెళ్ళి కూడా గొడవలేంటే అని అడిగాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అందరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ పని మా అన్న అంద ఆడికి వెళ్ళింది, అక్కడి నుంచి గొడవ ఆడుతుంది. ఆ గొడవ ఆడిన తర్వాత మళ్ళీ గొడవ ఆడకూడదు, మళ్ళీ మెల్లగా అంది. మధ్యాహ్నం ఫోన్ చేసి అనుమానం కదా మంచిగా మాట్లాడి భోంచేశారా అని అడిగాను. నేను లేను, తిన్నారా లేదా అని అడిగాను. తిన్నాను. ఎక్కడ తిన్నారు? ఇంట్లోనే తిన్నాను. ఓకే, ఎక్కడికి వెళ్ళలేదు బయటికి? ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. నిజంగానే బయటికి వెళ్ళలేదు, మీరు ఇంట్లోనే తినేశారా? ఇంట్లోనే తినేశారు. అయితే మీరు ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళి మిక్సీ ఆన్ చేయండి అన్నారు. ఆ లోపలికి వెళ్ళి మిక్సీ ఆన్ చేశారు. మిక్సీలో సౌండ్ వచ్చింది. ఈవిడికి ధైర్యం వచ్చింది, అమ్మయ్య ఇంట్లోనే ఉన్నాడు అనుకుంది. తర్వాత సాయంత్రానికి ఫోన్ చేసింది. ఏమండి భోంచేశారా అని అడిగింది. భోంచేశాను అన్న. ఎక్కడున్నారు అని అడిగింది. ఇంట్లోనే ఉన్నారా? నిజంగానే ఇంట్లోనే ఉన్నారా? నిజంగానే ఇంట్లో ఉన్నారు. అయితే మిక్సీ ఆన్ చేయండి అంది. మళ్ళీ మిక్సీ ఆన్ చేశాడు. ధైర్యం వచ్చింది, అమ్మయ్య ఇంట్లోనే ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఇలా అడిగి చెప్పా చేయకుండా వచ్చేసింది. ఉదయాన్నే ఇలా గేట్ తీసుకుని వస్తుంటే వాళ్ళ కొడుకు ఎదురొచ్చాడు. రే స్కూల్కి వెళ్ళకుండా ఎలా తిరుగుతున్నావు, నాన్నేడ్రా అని అడిగింది. నాన్న ఇప్పుడే మిక్సీ పట్టుకుని అలా వెళ్ళాడు అన్న. ఇప్పుడే మిక్సీ పట్టుకుని అలా వెళ్ళాడు అన్న. ఈవిడ ఎంతసేపు మిక్సీలు వాషింగ్ మిషన్లు అడుగుతుంది అప్ప. వాళ్ళ ఆయన మీద నమ్మకోలేదు. నువ్వు అడిగితేనే బాగా, నువ్వు ఎంత తెలివైందని అనుకుంటావు, నీ మీద 4 ఆకులు ఎక్కువ చదువుంటాడు. నువ్వు ఎక్కడ మిక్సీ అడిగితే అక్కడ భుజం మీద అడిగి తిరుగుతున్నాడు, ఆన్ చేస్తాడు అంతే. నమ్మాల్సింది మిక్సీలు కాదు, నమ్మాల్సింది వాషింగ్ మిషన్ కాదు, నమ్మాల్సింది దేవుణ్ణి, ఆ నమ్మాల్సింది భర్తని. గుర్తెట్టుకో. వాంఛ ఏం సాధించిందో చెప్తున్నాడు చూడండి. ఎంతగా నువ్వు ఆదామును ప్రేమిస్తావో అతడు నిన్ను ఏలతాడు. ఏం చేస్తాడట? ఏలడం అంటే ఏ సంసారంలో గొడవ జరిగినా ఊరకే నోరిచ్చుకుని ఎవరి మీద అరుస్తారు చెప్పండి? అంత నువ్వు నోరమే అంటాడు. ఆడెక్కడో గొడవెట్టుకు వస్తాడు, ఇక్కడ వచ్చి తఫేలాలు తన్నేస్తుంటాడు. అక్కడే గొడవెట్టుకు వస్తాడు, ఈ టీవీ తన్నేస్తుంటాడు. ఎక్కడో గొడవ వస్తాడు, ఆ ప్లేట్ గిరేస్తుంటాడు. నేనేం చేస్తానంటే నోరమే, నువ్వు వచ్చి ఇలా జరిగింది అంటాడు. ఏడవడం, డిమాండ్స్, ఎందుకు చేయమని అడగడం, ఈ బెదిరింపులు ఇవన్నీ చివరికి ఏమైనా పడుండో అంటాడు అంతే. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఎలా గారాబంగా పెరిగింది, ఎందుకు ఇలా అయిందంటే ఆదాము అవ్వ మధ్య చెప్తున్నాడు దేవుడు, నీ భర్త నిన్ను ఏలతాడు. ఒకప్పుడు ఇలా లేదు, మీరిద్దరూ సాటైన సాకారం, మీరిద్దరూ సమవుచ్చి, మీరిద్దరూ సమానం. ఇప్పుడు ఒకరు పెరిగారు, ఒకరు తగ్గారు. ఎందుకు ఇలా జరిగింది? బాధ్యత మరిచారు. బాధ్యత ఎప్పుడైతే మరిచారో హెచ్చు తగ్గులు వచ్చాయి. బాధ్యత ఎప్పుడైతే మరిచారో ప్రయాస వచ్చింది. బాధ్యత ఎప్పుడైతే మరిచారో పుట్టిన పిల్లలే వేదనయ్యారు. ఆ మొట్టమొదటి కొడుకే వాడు మర్డర్ చేశాడు.
ఆ మొట్టమొదటి కొడుకే సొంత తమ్ముని చంపాడు. వాడు పుట్టినందుకు వేదన, వాడు పుట్టినందుకు చరిత్రకి కళంకం. సొంత తమ్ముని చంపాడు. వాడిని ఏమైనా అనగలిగారా చెప్పండి? అంటే ఆదామును చంపుతాడు, అంటే అవ్వమును కూడా, ఎందుకంటే అటు మూర్ఖుడిగా తయారయ్యాడు. ఏమి సాధించారు చెప్పండి? ఏమి సాధించలేదు. ఒక్క ఆశీర్వాదం, ఆమె బాధ్యత మరిసింది, కుటుంబాన్ని తిప్పి 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 శాపం కొట్టిందంటే. ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, ఆ కుటుంబానికి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సైన్యం నుంచి వచ్చిందా? ఆ కుటుంబానికి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదురింటి నుంచి వచ్చిందా? ఆ కుటుంబానికి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాన్ నుంచి వచ్చిందా? ఇవేమీ కాదు. ఆ కుటుంబానికి శాపం ఎదిరింటోళ్ళు కాదు, ఈ సైన్యం కాదు, దిక్కులు కాదు, గ్రహాలు కాదు, జంతువులు కాదు. దేవుడిచ్చిన దీవెనే నిలబెట్టుకోవడం చేత కాలేదు కనుక దీవెనే శాపమైంది. మరో భయంకరమైన ప్రశ్న, సాతాను కూడా శాపాలు పెట్టడం. మరొక మాట, శాపం దేవుడు కూడా పెట్టడు. దేవుడు శాపాలు ఇవ్వాలనుకోలేదు. దేవుడు శాపాలు ఇవ్వాలనుకోలేదు మనుషులకి. దేవుడు దీవెనే ఇవ్వాలనుకున్నాడు. ఆ దీవెనే శాపమైంది మనకి. దేవుడు దీవెనే ఇచ్చాడు తప్ప శాపం పొందుతామని దీవెనని ఇవ్వలేదు. ఒక ఇంటి ఇల్లాల జీవితం ఎలా ఉంటే మరి యజమాని ఏం సాధించాడు? ముగించుకుందా. ఏం సాధించాడు? నేను చదువుతున్నాను ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. వద్దన్న పని చేసి బాధ్యత మరిచావు గనక, నీ భార్య మాట విన్నావు గనక నీ నిమిత్తము నేల శాపం వచ్చింది. నీ లైఫ్లోకి వచ్చింది, ప్రయాస వచ్చింది. ఎగ్జాక్ట్ అవే పదాలు కనబడుతున్నాయి చూడండి. ఒక ఇంటి ఇల్లాల జీవితంలోనికి ఏ పదాలు అయితే వచ్చాయో ఇప్పుడు ఆదాము జీవితంలో కూడా ఏమొచ్చింది చెప్పండి? ప్రయాస. తన జీవితంలోనికి శాపం వచ్చింది, ప్రయాస వచ్చింది. 19వ వచనంలో గుప్పడి మెతుకులు సాధించడానికి నేలకి తిరిగి చేరు వరకు ఒక కుటుంబ యజమాని చెమట పట్టి చెమట కార్చి గుప్పడి మెతుకులు సంపాదించడానికి పరిగెడతాడు. మీరు ఎవరినైనా మీరు చూడండి, ఒక సగటు కుటుంబ యజమాని లైఫ్ స్టైల్ మీరు గమనించండి. తన 30 సంవత్సరాల సంసార జీవితంలో ఏమి సాధించాడు అడగండి. పరిగెడతాడు, సంపాదిస్తాడు. పరిగెడతాడు. 4 రాళ్ళు వెనకేయమంటే 8 రాళ్ళు వెనకేయడానికి పరిగెడతాడు. ఆ పరిగెట్టి ఏదో ఒకటి ఎంత నడుతున్నాను, ఎంత సంపాదించినా, అది కూలి పని చేసేవాడైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, సామాన్యుడైనా, సామంతుడైనా, ఎవడు ఏ రంగంలో కష్టపడినా వాడు సాధించేది దేని కొరకు చెప్పండి? గుప్పడి ఆహారం సంపాదించడానికి. అది ఎంతైనా ఫ్యాన్ కింద ఉద్యోగం అంటే, నువ్వు ఫ్యాన్ కింద ఉద్యోగమైనా నీకు చెమట బయట పడదేమో కానీ నువ్వు లోపల అంతర్గతంగా అలిసిపోవాల్సిందే. నువ్వు పొలంలోకి వెళ్ళి అలసిపోవాలి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళి అలసిపో, నువ్వు ఎక్కడున్నా ప్రయాసపడాలి. ఎంతో కొంత ఆ కుటుంబ యజమాని గుప్పడి మెతుకుల కొరకు ఏదో ఒక పని చేయాలి. ఆ పని కొరకు కష్టపడతాడు. దాసి అమ్మయ్య అనుకునే సమయానికి ఈ బాడీ మనకు ఆఫర్లు తెస్తుంది. ఆఫర్లు దాస్తాడు. ఇప్పుడు నేను తిన్నాను, నా పిల్లలు తింటున్నారు, అమ్మయ్య ఇప్పుడు కాస్త సుఖపడదాం అనుకునే యజమానికి భయంకరమైన ప్రమాదాలు, ఆఫర్లు ఏంటి చెప్పనా? షుగరు, బీపీ, అల్సర్, కిడ్నీలు పనిచేయకపోవడం, కళ్ళు పని చేయకపోవడం, తినదరకపోవడం. ఈ ఆఫర్లన్నిటికీ ఇప్పుడు సంపాదించి తిందాం అనుకునే ఇవన్నీ పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడి పెడతారు. ఏమి సాధించాడు చెప్పండి? ఒక కుటుంబ యజమాని సాధించాడు. అమ్మయ్యాని కాస్త గుప్పడి మెతుకులు తిని ఆయన ఓదార్పు పొందే సమయానికి బైబిల్ ఇచ్చిన రాడికల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మట్టే కనుక మట్టి అయిపోతావు అని చెప్పింది. అంతే, మట్టే. నువ్వు ఏ మట్టి నుంచి వచ్చావు అదే మట్టి అవుతావు. దేవుడు అనే ఒక ఆన్సర్ లేకపోతే గుప్పడి మెతుకులు మనం ప్రశాంతంగా తినలేమంట. దేవుడు అనే ఒక బాధ్యత లేకపోతే సంసారం, ఇంటి ఇల్లాలు గొల్లైపోద్దట. దేవుడు అనే ఒక ఆన్సర్ లేకపోతే నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు కూడా అర్థం ఉండదు. నీ పరిగంతో ఒక రోజు నీ ముగింపు స్థలం ఏంటో తెలుసా? శ్మశానం. ఏం సాధించాడు చెప్పండి? ఆదాము కానీ అవ్వ కానీ ఈరోజు ఆ భార్య భర్తలు కానీ ఈ రోజు కానీ దేవుడు అనే ఒక ప్రస్తావన లేకపోతే మనం సాధించేదేమి లేదు. సౌలు ఎందుకు శాపం వచ్చిందంటే నీకు దేవుడిచ్చిన దీవెన నిలబెట్టలేదు.
నిన్ను రాజును చేసిందెందుకు? ఎదుటోళ్ళని చంపుతావన్నా. నిన్ను రాజును చేసిందెందుకు? ఎదుటోళ్ళని బెదిరిస్తావన్నా. నీకు అధికారం ఇచ్చిందెందుకు? సామాన్యుని చంపడానికి చూస్తావు. నిన్ను రాజును చేసిన అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఉంటావని బాధ్యత మరిచావు. నిన్ను నువ్వే చంపుకొని చచ్చిపోయావు. నీకు బలం ఇచ్చింది దేనికి? ఇలాంటి సరసాలు ఆడతావని కాదు. నిన్ను గొప్ప వీరుడిగా సూర్యుడిగా నిలబెట్టిన దేనికి? ఇలాంటి పనికి మాలిన వారిని జీవితంలోకి రప్పిస్తావని కాదు. నువ్వు నిలబడితే ఇశ్రాయేలుకి ఒక ధైర్యాన్ని ఇస్తావని, నువ్వు నిలబడితే ఇశ్రాయేలుకి ఒక ధైర్యాన్ని నింపి ఒక వీరుడు సూర్యుడు ఉంటావనుకుంటే నీ బాధ్యత మరిసావు కనుక ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్ను సేవకుని చేసింది దేనికి? సంధాన్ని తొగిలించి సేవలో నీ ప్రభువునే అమ్మేస్తావని కాదు, నీ బుద్ధి మార్చుకుని ఉన్నతమైన సేవ చేస్తావని. కానీ ఆ సేవనే దైవాన్ని అమ్మాలనుకున్నావు గనకే చచ్చావు. ఇస్కరియోతు యూదా చచ్చిపోవాలని దేవుడు దీవించలేదని, బాగుపడాలని దేవుడు దీవించాడు. తన సావు తానే తెచ్చుకున్నాడు. సామాన్యుడైన సౌలుని రాజుని చేసింది చచ్చిపోవాలని కాదు, నువ్వు ఇంకా బాగుండాలని. సంసోనికి బలం ఇచ్చింది ఇలాంటి వారిని ఊరిస్తూ తిరుగుతాడని కాదు, అనేకులని వాదారుస్తాడని. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 3 జీవితాలు లేదా ఈ 4 సందర్భాలు మీకు అర్థమైతే ఇప్పుడు అడగండి దేవుణ్ణి, దేవా నాకు ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు చర్చి ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుణ్ణే ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక పెద్ద టీవీ కొనుక్కొని ఆ ఎదురుగా కాలు చాపుకుని బైబుల్ లేకుండా, బాధ్యత లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు వెళ్ళకెళ్ళా దంసప్పుల్లో ఏవేవో కలుపుకుని ఆ ఇంట్లో సుఖపడుతూ ఉంటే నీ ఇల్లే నీకు ఉరుతాడు అవుద్దు. గుర్తెట్టుకో, నీకు ఇల్లు ఇచ్చిన దేనికి? భోగ సౌభాగ్యాలు అనుభవిస్తావు. ఇల్లు ఇచ్చాడు నీకు. ఇల్లుని చూసినప్పుడల్లా మోకాలేసి, దేవా ఎందరికో ఇల్లులు లేవు ప్రవ్వా, ఎందరికో నీడ లేదు ప్రవ్వా, ఎందరో పరకాల కింద ఉంటున్నారు ప్రవ్వా, నాకు చట్టని గృహం ఇచ్చా ప్రవ్వా. నీ ఇంట్లో ప్రార్థన చేసి దేవునికి బాధ్యతగా ఉంటావని నీకు ఇల్లు ఇచ్చాడు. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? 1వ తారీఖు జీతం అందుకుని ఆ కొండారెడ్డి బుర్జ దగ్గర పార్టీలు పెడతావని కాదు, నడ్డిరిసేస్తాడు ఏమనుకుని ఇలా పని చేస్తాడు. నువ్వు పార్టీలు పెట్టుకుని డ్రింకింగ్ పార్టీలు, ఆ పార్టీలు, నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? దేవా ఎందరికో డబ్బులు లేపురో, గుప్పడి మెతుకులు తినడానికి ఈ పట్టణంలో ఏడుస్తున్నారు, నాకు 1వ తారీఖు జీతం ఇస్తున్నావు, నీకు స్తుతులు కలిగిన నా భార్య పిల్లలతో నీకు బాధ్యతగా ఉంటానని ప్రార్థన చేస్తావని ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టి తిరుగుతావని ఉద్యోగం ఇవ్వలేదు నీకు. పెళ్లి కానంత కాలం పెళ్లి లేదు అన్నాక పెళ్లి చేసిన తర్వాత భార్య వచ్చిన తర్వాత భర్త వచ్చిన తర్వాత చర్చ ఎగ్గొట్టి మీరు పార్టీలని, బీచ్లని, పార్కులని, ఇలా హైదరాబాద్ సిటీలని తిరిగితే ఇంకా అలా తిరుగుతూ అలా వెళ్ళిపోతారు అంతే. దేనికి ఇచ్చాడు దేవుడు దీవెన మీకు? ఏదన్నా ఒక దీవెన మనకి ఇచ్చాడంటే ఆయనకు దూరం వెళ్తామని కాదు, నీకు నమ్మకంగా ఉంటాం ప్రభు. ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవిస్తాడంటే, మనం ఎంత బాధ్యతగా ఉంటే అంత దీవిస్తాడంటే. మన చిన్న విషయంలో నమ్మకం ఉంటే ఇంకా దీవిస్తాడు, ఇంకా నమ్మకం ఉంటే ఇంకా దీవిస్తాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవిస్తూ మనల్ని ఇచ్చేస్తాడు. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా, మనకు ప్రార్థనలు వస్తే ఏమని, ప్రభువా ప్రార్థనించి ఇలా వెళ్తున్నాయి అంటే ఒక వజ్రం దొరికేస్తే బాగుంది ప్రభువా. వజ్రం దొరకదు నీకు. ఎందుకో చెప్పనా? నువ్వు వజ్రమనే దొరకదు. నీకు నిజంగానే వజ్రం దొరికితే దాన్ని మెయింటైన్ చేయడం వచ్చా నీకు? అది పట్టుకునే దూరం అయిపోతుంది, నీ కళ్ళు నెత్తి మీదకి పోతే అందుకే ఇవ్వడాయి. కొన్ని ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? మనకి మెయింటైన్ చేయడం రాదు, అందుకే ఇవ్వడు ఆయన. నన్ను సీఎం చేయబట్టి చేస్తాడు, కానీ ఎందుకు చేయడు? నువ్వు ఇలాగే నిలబట్టలేదు. నువ్వు సీఎం అయితే ఇంకెవరిని నిలబడినవు, అందుకే చేయడు. కొన్ని ఎందుకు దేవుడు ఇవ్వడంటే మనకి మెయింటైన్ చేయడం రాదు. దేవుడి దగ్గర సహవాసాన్ని ఎగ్గొట్టి తిరుగుతాం. ఇక ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచ్చింది. ఆ ఎగ్జాంపుల్ మీకు తెలుసు. ఏం చెప్తున్నాడండి? ఆ ఉదాహరణ మీరు గమనించండి. ఒక యజమానుడు ఉన్నాడట, ఆయన దేశాంతరం పోతూ ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. అక్కడ ఉన్న యజమాని ఎవడో మనకు తెలుసు, దేవుడు. ఆ దేవుడు మనుషులను దీవిస్తున్నాడు. ఉదాహరణగా చెప్తున్నాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, వాడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5 చేశాడు, 2 ఇచ్చిన వాడు 2 చేశాడు, 1 ఇచ్చిన వాడు తీసుకున్నవాడు తీసుకుని దాచేశాడు. దేవుడు ఇస్తాడండి. ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు, తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు.
ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తావని అడిగినప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆయన ఊరు వెళ్ళినప్పుడు ప్రమాదం లేదు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రమాదం లేదు, ఆయన ఇచ్చినప్పుడు ప్రమాదం లేదు. ఆయన అడిగినప్పుడే ఏం చేసావని అడుగుతాడు. 5 తీసుకున్నాడు, 5 చేశాడు, బలా ఇంకా తీసుకో అన్నాడు. 2 తీసుకున్నాడు, 2కు 2 చేశాడు, బలా ఇంకా తీసుకో అన్నాడు. 1 తీసుకున్న నీలాటోడు నాలాటోడు తీసుకెళ్ళి సోమరుగా కప్పెట్టాడు. ఈయన్ని నరికి అది కూడా బయటికి తీసి కలిగిన వాడికి ఇచ్చేయండి అన్నట్టు. ఆ ఎగ్జాంపుల్ ఏమర్థం అవుతుందండి? మనం చిన్న విషయంలో నమ్మకం ఉన్నాం అనుకోండి, ఇంకా దీవిస్తాడు. చిన్న విషయంలో నమ్మకం ఉన్నాం అనుకోండి, ఇంకా దీవిస్తాడు. మనం ఎంత నమ్మకం ఉండడానికి దగ్గరగా ఉంటే అంత దీవిస్తాడు. మనం దీవెనలు పొందే కొలు దానికి దూరం అయితే మనకు అంత శాపమయ దీవెన కూర్చుంటుంది. అదే సూత్రం. ఇంకా ఇప్పుడు చెప్పండి, మనకి ఎదిరింటోళ్ళు ప్రమాదమా? మనకు మనమే ప్రమాదం. మనకి ఈ సైన్యం ప్రమాదమా? మనకు మనమే ప్రమాదం. మనకి గ్రహాలు కాదు, జంతువులు కాదు, ఏది కాదు. దేవుడు ఏ దీవెనైతే ఇచ్చాడో ఆ కుటుంబ ఆశీర్వాదం కుటుంబం నిలబెట్టుకోకపోతే ఆశీర్వాదం ఏమవుద్ది చెప్పండి? శాపం. కాబట్టి కుటుంబాలు జాగ్రత్త. చాలామందికి బయటికి వెళ్ళి చూడండి, సంసారాలు లేవు, పెళ్ళిళ్ళు అవక. కొంతమందికి పెళ్ళిళ్ళు అయినా భర్తలు సజీవంగా లేరు. ఆ పాయింట్ మీకు గుర్తుంటే రోజు ఇంట్లో గొడవలు పెట్టుకోరు. ప్రభువా, మా కళ్ళ ముందు మా యజమాని నుంచో నీకు స్తుతులు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళి చూడండి, చాలామందికి పిల్లలు లేరు. మీకు బంధువులకు మీ పిల్లలు మీ కళ్ళ ముందు తిరుగుతున్నారు. ఆ పిల్లలను బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మన జీవితంలో ఏది చేసినా ఆయన ఎంత బాగా స్తుతిస్తామో, ఎంత బాగా ఆయనకి లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉంటామో దేవుడు మనకు అంత బాగా సుఖాలు మరిగి దేవుడి దగ్గరే సహవాసం ఎగ్గొట్టామని చెప్తున్నాను. అది సేవకులైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా, ఈ మీటింగ్స్ పెట్టించిన తమ్ముళ్ళైనా, అన్నలైనా, ఎవరైనా దేవుడి దగ్గర బాధ్యత మరిసామో మన నాశనాన్ని మనమే చెప్పండి నెత్తి మీద తెచ్చుకుంటాం. ఇది కుటుంబ ఆశీర్వాదం. ఆశీర్వాదాలు నిలబెట్టుకుని ఇంకా ఆశీర్వాదాలు పొందుతారో, ఆశీర్వాదాలు నిలబెట్టుకోకుండా ఆయన దగ్గర శాపాలు తెచ్చుకోవడానికి కారకులు అవుతారో మీరే, మీ చేతుల్లో ఉంది. రేపు మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గంటన్నర వ్యవధిలో ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. విలువైన మాటలు మాతో మాట్లాడు. కుటుంబ ఆశీర్వాద కూడిక మొదటి సభలో తండ్రి, ఆశీర్వాదం అంటే ఊరకే తెచ్చుకునేది కాదు తండ్రి. నాకు ఉచితంగా మీరు అనుగ్రహించేది అయినా దాని వెనకాల ప్రతి ఒక్కరికి బాధ్యత పెట్టారు. అది ఉద్యోగమైనా, గృహమైనా, వివాహమైనా, పిల్లలైనా, చక్కటి తండ్రి స్వరాలు తండ్రి మాకు ఇచ్చిన గొంతైనా, ఏదైనా, ఆరోగ్యమైన మీకు మహిమార్థంగా ఉండాలన్నది మీ చిత్తము తండ్రి. అది లేని నాడు నా శాపాలకు మేమే కారకులు అవుతాం తండ్రి. ఎవరెవరో మమ్మల్ని పాడు చేయాల్సిన అవసరం లేదు, మాకు మేమే కారకులు అవుతాం తండ్రి. ఈ మొదటి రోజు ఘనంగా నడిపించారు, మాతో ఘనముగా మాట్లాడారు. రేపటి దినాన పూర్తిగా యవనస్తుల సదస్సు పగటి వేళ తండ్రి, వారితో నేరుగా యవనస్తులతో మాట్లాడడానికి, వారికి అవసరమైన సంగతులు మేము బోధించడానికి మాకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ సహాయంతో నడిపిస్తారని కోరుతున్నాం. రేపు సాయంకాలం తండ్రి సిలువను గూర్చిన వార్త మేము నేర్చుకోవడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తారని కోరుతూ, రేపు పగలు రాత్రి కూడా మాతో ఉంటారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.